నాటకం ఇప్పుడు మనం కొద్ది క్షణాల్లో స్టార్ట్ చేయబోతున్నాం. ఇందులో టోటల్గా 6 పాత్రలు ఉన్నాయి. అందులో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఈజీ మనీ కథ ఏంటో ఒక బ్రీఫ్గా మీకు చెప్తాను. ఇది ఒక గవర్నమెంట్ ఆఫీస్ అండి. గవర్నమెంట్ ఆఫీస్ అనగానే మీకు అందరికీ అర్థమయ్యేది ఏంటంటే, ఒకటి వాళ్ళు పనిచేయరు, రెండోది పనిచేయడానికి ఏదో ఆశిస్తారు అనుకుంటారు. అది అందరూ అలా కాదు, కానీ ఉంటారు. ఇప్పుడు మంచి చెడు అని 2 పదాలు ఉన్నాయి కదా ప్రపంచంలో. మంచి ఉన్నట్టే చెడు కూడా ఉంటుంది. కాకపోతే ఆ చెడు ఎంతవరకు ఉండాలి, ఆ చెడుని మనం ఎంతవరకు ప్రోత్సహించాలి, ఆ చెడులో మనం ఎంతవరకు మునిగిపోవాలి, ఆ చెడు నుంచి బయటికి ఎలా పడాలి, ఆ చెడు నుంచి బయట ఎలా పడాలనేదే మనం ఈ నాటకంలో చూడాల్సిన విషయం. కాబట్టి ఈ నాటకంలో ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఈజీ మనీ అంటే కష్టపడకుండా వచ్చే డబ్బు, కష్టపడితే వచ్చేది జీతం, కష్టపడకుండా వచ్చేది మీరందరికీ తెలుసు, గీతం అంటారు దాన్ని. అలా అంటారు, జీతం గీతం అంటారు కదా, అలా. సో కాబట్టి ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ డ్రామా. కాబట్టి అందరూ దయచేసి చూడండి. ట్రైనెట్ వ్యూయర్స్ కూడా మీ అందరికీ దండం పెడుతున్నాను. మీరందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను, కిట్టా గణేష్ అని. ఇప్పటికే చాలామంది చూస్తున్నారు, చాలా వ్యూస్ వస్తున్నాయి. నిజంగా మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ టు యూ, సల్యూట్ టు యూ. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి ఈ కిట్టా గణేష్ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యూట్యూబ్ ఛానల్ని చూడండి. అందులో నేను జోక్స్ చేసినవన్నీ చూసుంటారు. జోక్స్, పాటలు, డ్రామాస్, ఇలా డ్రామాస్. ఇది నా యొక్క బాలయ్య బాబు చెప్పుకున్నట్టు ఇది నా 110th డ్రామా. అంటే సెంచరీ దాటిపోయి 110వ డ్రామా అనమాట. అదొక ప్యాషన్. పాటలు పాడడం, డ్రామాలు చేయడం అనేది ఒక ప్యాషన్. అది మంచి ప్యాషనే. ఎందుకంటే టైంపాస్ కోసం అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి టైం వేస్ట్ చేసి డబ్బు చేయడానికంటే ఏదో ఒక చోట ఇలా ప్రోగ్రామ్ పెట్టుకొని పాడుకోవడం, లేదా ఒక డ్రామా చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటే బెస్ట్. వస్తుంది. హలోకి ముందు సౌండ్ వస్తుందంటే అదో కూడా వస్తుంది, వెనకనే వస్తుంది. మైకులు పెట్టగానే బ్రూర్ అన్నదంటే అది మైక్ కూడా వస్తుంది. హలో చెప్పు. సో ఈ కార్యక్రమంలో ప్రతి అడపాదడపాగా మాకు ప్రభు గారు USA నుంచి డొనేషన్ ఇస్తుంటారు, స్పాన్సర్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ ఖర్చులన్నీ ఎక్కువ ఉంటాయి. కొంతమంది సింగర్స్ పెట్టుకొని మన స్టేజ్ మీద రావాలంటే అది ఈజీ కాదు. నాకు పాడాలని ఉంది, మా ఆవిడికి కూడా పాడాలని ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా డ్రామాలు కూడా స్టార్ట్ చేశాం. కాబట్టి ఇవన్నీ చేయాలంటే ఒక స్టేజ్ కావాలి. కాబట్టి అలాగే ఈ స్టేజ్కి మనకు ప్రభు అనే ఒక మంచి వ్యక్తి US లో ఉంటాడు. ఆయన మాకు ఎప్పుడు అడపదడపగా డొనేషన్స్ ఇస్తుంటాడు. అలాగే LP రావు గారి పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సిటీలో. ఎందుకంటే LP రావు గారు కూడా ఆల్మోస్ట్ చాలామందికి డొనేషన్స్ ఇస్తుంటారు, స్పాన్సర్ చేస్తుంటారు. కాబట్టి అలా ఈసారి కూడా మాకు LP రావు గారు డొనేషన్ ఇచ్చారు. ఈరోజు వస్తున్నారు. కాకపోతే ఫస్ట్ డ్రామా ఆయన మిస్ అవుతారు, టీవీలో చూస్తారు, యూట్యూబ్లో చూస్తారు. సెకండ్ డ్రామాకి ఇక్కడ మా ముందు ప్రత్యక్షం అవుతారు. నిజంగా సభాముఖంగా మీకు ధన్యవాదాలు సార్ LP రావు గారు. ప్రభు గారు మీకు ధన్యవాదాలు, నమస్కారం పెట్టలేను. ఎందుకంటే మీరు నాకంటే చిన్నవాళ్ళు. కాబట్టి బ్రదర్ ఐ లవ్ యూ అని చెప్తాను. బ్రదర్ టు బ్రదర్ లవ్ యూ చెప్తే తప్పేం లేదండి. కాబట్టి ఐ లవ్ మై ఫ్రెండ్, మై బ్రదర్ ప్రభు. థ్యాంక్ యూ. సో మా గణేష్ ఇంకా ఏర్పాటు చేస్తున్నాడు. గుడ్ బాయ్, చాలా బాగా చేస్తాడు. డ్రామా అంటే మినిమం 6 మంది ఉంటారయ్యా. నేను ఒక్కడనే ఇలా మాట్లాడితే అదేదో ఏకపాత్రాభినయం అంటారు. కాబట్టి డ్రామా అంటే 6 ఉండాలి. కాబట్టి ఈ త్యాగరాయ సభలో ఎన్నో మీట్లు జరుగుతున్నాయి, ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇలాంటి వ్యవస్థ కూడా ఏర్పాట్లు కూడా బాగానే చేశారు. మాకు 6 మైకులు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసి పెడుతున్నారు. ఇలాగే నేను బెజవాడకి వెళ్ళి ఒక బుక్స్ తెచ్చాను, కామెడీ. నాకు ఎందుకంటే లైఫ్ ఈజ్ ఆల్వేస్ సీరియస్. మనం ఇక్కడ కూడా సీరియస్గా ఏడ్ చేసి అంటే అది బాగుండదు. అందుకనే నవ్వు 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 నవ్వుతూనే ఉండు.
అందుకనే నేను కామెడీగా ఉండే డ్రామాలని తెచ్చుకొని ఒక బుక్ తీసుకొచ్చాను. అందులో చూస్తే దేనికి కూడా 6 క్యారెక్టర్ లేకుండా ఏ డ్రామా లేదు. మన ఆర్టిస్టులందరికీ మైకులు వచ్చాయా చేతిలో? ఒక మైక్ ఉంటే చాలు ఒకళ్ళకి. మీకు మైక్ ఉందా? 1 2 3 4 ఆయనకి ఇవ్వండి పాపం, అసలే కష్టపడి బస్సులో ఎక్కి వస్తాడు ఆయన. అయిపోయిందా? ఆయనకి ఇచ్చేయండి, ఆయనకి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. బస్సులో ఎక్కి రావాలి, మైక్ తీసుకొని బస్సు ఎక్కి వస్తాడు ఆయన, ఆయనకి ఇచ్చేయండి ముందు. మీరు ఇప్పుడు సార్ మీ షర్టు మైక్ తీసుకుంటేనే ఆ క్యారెక్టర్లో వచ్చినట్టు అనమాట. నేను ఎందుకు ఊరికి ముందే ఈ కాలర్ మైక్ పెట్టుకొని మీ ముందుకు వచ్చానంటే నాకు అలవాటు అవుతుంది. నాకు మైక్కి ఒక అండర్స్టాండింగ్, ఒక కోఆపరేషన్ వస్తుంది. మీ పేరండి? సందీప్ గారికి కూడా నా మనపూర్వక సంతోషమైన థ్యాంక్స్ వ్యక్తం చేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. మాతో ఇలాగే ఫ్రెండ్షిప్గా ఉండండి. 4 కాలాల పాటు మేము 30 డ్రామాలు చేసుకుంటాం 4 కాలాల్లో. సరే, అందరూ ఆర్టిస్టులు రెడీ అయితే పైకి రండి ఒకసారి. అందరూ ఒకసారి పైకి రండి. ఎప్పుడైనా డ్రామా చేసే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసి డ్రామా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే కళామ తల్లిని ఎప్పుడూ మనం గౌరవించాలి. కళామ తల్లికి మనం దండం పెట్టి స్టార్ట్ చేయాలి. కాబట్టి అందరూ ఒకసారి రండి. ఒక్కసారి చెప్పులు వదిలేయండి, తర్వాత వేసుకోవచ్చు. కళామ తల్లి కూడా మా అమ్మ లాంటిది, మా తల్లి లాంటిది. మనం ఏం తప్పు చేసినా అన్నీ భరిస్తుంది, కాస్తుంది. కాబట్టి వచ్చేయండి. చూసారా, నేను కరెక్ట్గా పంక్చువల్గా స్టార్ట్ చేస్తున్నాను. ఏది ఇంకో క్యారెక్టర్ ఏది? రండి. ఇంపార్టెంట్ క్యారెక్టర్. వాళ్ళ కిందికి వెళ్ళిపోతే ఎలాగా అంజలిలో? ఈయన పేరు నాగేశ్వరరావు అండి. సారీ, బై మిస్టేక్ ఆంజలి అన్నానేమో. ఈ మధ్య ఏమో అర్థం కావట్లేదు ఎవరు ఏంటో అని. రైటా? ఓకే, అందరూ ఒక చిన్న ప్రేయర్ నేను చేస్తాను, జస్ట్ ఫాలో మీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. జై గణేష్ మహారాజ్ की జై. జై బోలో గణేష్ మహారాజ్ की జై. కళామ తల్లికి జై. ఈజీ మనీ నాటకం మరికొద్ది క్షణాల్లో మీ ముందుకి. ఏం కావాలి? హలో హలో వస్తుంది. హలో ఆంజలి తీసుకో, ఆంజలి తీసి నువ్వు పెట్టుకో. తమ్ముడు ఇది రావట్లేదా? హలో 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 సరే ఓకే. లేదు, ఆంజలి తీసుకో. ఆంజలి మైక్ తీసుకో. ఇదమ్మా ఆంజలి తీసి నీకు పెట్టు. నాకు రావట్లేదంట. సో ఆ విధంగా ఈరోజు ఒక డ్రామా కాదండి, ఒక డ్రామా నేనున్నానమ్మా. నువ్వు బ్లాంక్ స్క్రీన్ పెట్టకు. ఒక డ్రామా కాదు, నేను ఉన్నంత వరకు బ్లాంక్ స్క్రీన్ పెట్టకు ప్లీజ్. ఎందుకంటే బ్లాంక్ స్క్రీన్ పెడితే ఎలా ఉంటుందంటే వాషింగ్ పౌడర్ కర్మ బొగ్గు లాంటి తెలుపు నీ బట్టలకు వచ్చేను, నల్ల నీ బట్టలు తెల్లగా మారేను, వాషింగ్ పౌడర్ కర్మ అన్నట్టు అడ్వర్టైజ్మెంట్ వచ్చిందని పక్కింటికి వెళ్ళిపోతారు. అర్థమైంది కదా? ఈ చెయ్యి చూసారా, తంబు, దీన్ని పెట్టి ఇలా తోసేస్తారు. అందుకని ఎప్పుడు బ్లాంక్ స్క్రీన్ పెట్టకు మా ప్రోగ్రాంలో ప్లీజ్. రెడీయా? వచ్చిందా సౌండ్? ఓకే, ఈజీ మనీ నాటకం స్టార్ట్. ఇది ఒక గవర్నమెంట్ ఆఫీస్ అండి. హలో ప్రాంప్టింగ్ అనేది ఒకటి. ప్రాంప్టింగ్ ఇవ్వాలంటే ఇది తీసేయాలి. ఆఫ్ చేసి అది పెట్టుకుంటుంది అంతే. ఓకే, సూపర్. అబ్బబ్బబ్బబ్బా, ఏమి ఎండలు మండిపోతున్నాయి. మొగుడు కనుక మనం కాల్చుకుంది డడే పెళ్ళాన్ని, ఆ విధంగా ఉన్నాయి ఎండలు. అబ్బా, ఏమో అనుకున్నాం కానీ ఆఫీస్కి టెన్షన్గా రావడం అంటే ఎంత కష్టమండి బాబు. దీనికన్నా ఆ యాత్ర ఈజీ. ఏ యాత్ర అంటారబ్బా? అంతరిక్ష యాత్ర, అది ఈజీ. సరిగ్గా నా మనసులో మాట చెప్పారు శ్రీదేవి గారు. అయినా పలానా టైంకి ఆఫీస్కి రావాలి,
ఫలానా టైం వరకు కూర్చొని తగలడాలి అనేవి వగైరా వగైరా రూల్స్ అన్నీ కూడా ట్రాష్, నాన్ సెన్స్. మనము ఆఫీస్కి రావడానికి ఎన్ని రకాలైన ఇబ్బందులు పడుతున్నామో ఆ పై వాళ్ళకి ఏం తెలుస్తే చెప్పండి. మీరే అట్లా అంటే, స్కూటర్ మీద వచ్చే మీరే అట్లా అంటే ఆర్టీసీ బస్సులు వచ్చే నేనేమనాలి? నా అవస్థలు, ఆ బస్సులు ఆర్టీసీ బస్సులు టైంకు రావు, వచ్చిన బస్ స్టాప్లో ఆగవు, ఆగినా మనం ఎక్కలేము, ఎక్కినా దిగలేము. అంతగానము మనం ఉండి ఆ రష్లో ఇదైపోయినా బట్టలు చూడండి ఎట్లా దిగే వరకు ఎట్లా నలిగిపోతాయంటే బిచ్చగాడికి మనకు తేడా లేకుండా పోతుందండి. అయినా శ్రీదేవి గారు, ఈరోజు ఆఫీస్కి వచ్చే తొందరలో నేను చాలా స్పీడ్గా వస్తున్నానండి. పక్క నుంచి ఓ లారీ వాడు అలా రాసుకుంటూ పోయాడు. నిజం చెప్పొద్దండి, నా ప్రాణం తప్పి కన్నులు అట్టుపోయినట్టు అయిందండి నా పరిస్థితి. ఈ హడావుల్లో నా అద్దాలు కాస్త కళ్ళజోడు కాస్త ఇంట్లో మర్చిపోయానండి. ఇప్పుడు ఎలా నా పని ఆఫీస్ వర్క్ ఎట్లా చేసుకోవాలా? సరే, ముందైతే సంతకం రిజిస్టర్లో సంతకం అయితే పొడవండి. ఆఫీస్ పని ఉంది, రేపు చేసుకోవచ్చులేండి. చేశానండి. ఈరోజు మన భారతదేశం గారు, అదేనండి మన ఆఫీస్ గారు వచ్చే రోజు కదా, ఆయన మనతో అబ్బబ్బా అలవాటు లేని పనులని చేయిస్తున్నాడండి. ఏ రోజైనా అసలు మనం కరెక్ట్గా ఆఫీస్కి వచ్చామా, మన పర్సనల్ పనులు తప్ప ఆఫీస్ పని ఎప్పుడైనా చేసామా? ఎప్పుడు చూడు పోసుకోవాలి మాటలు తప్ప ఆఫీస్లో వర్క్ ఎప్పుడు చేసామండి? అలాంటిది అంత స్ట్రిక్ట్ ఆఫీస్ వస్తే భయంగానే ఉంటుంది. ఏమంటారండి రంగారావు గారు? అయినా ఈ రావటాలు పోవటాలు సరే అనుకోండి, అసలు ఆ విషయంలో ఎలా ఉంటాడో అదేనండి కష్టం సుఖం బరువు బాధ్యతలు అసలు తెలిసిన మనిషేనా అని అర్థం. చాలా సమాచారం సేకరించానండి. ఆయన ఎట్లా అంటే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అట. అవినీతి అంటే అసలే నడవదట ఆయన దగ్గర. ఓకే, నిజాయితీ పరుడు అంటావు, మన ఆటలో సాగు అంటావు. చాలా అయినా మనం జీతాల మీద బతికేవాళ్ళమండి. సగం జీతాలు అని అంటున్నాం కానీ గీతాల మీద ఎక్కువ బతికేవాళ్ళు కదా. ఆ విషయం మర్చిపోయారు, మనం గుర్తుపెట్టుకోండి. ఓరి లాయనో, ఓరి దేవుడోయ్, అసలు ఆఫీస్కి ఎప్పుడు కూడా టెన్షన్గా 12 గంటలు వచ్చేటువంటి మీరంతా కూడా అబ్బ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 ా నిజంగా ఉద్యోగాలను కరెక్ట్గా చేసేవాళ్ళగా ఇంత టెన్షన్గా 10 గంటలకు ఎందుకు వచ్చేసారు మహాప్రభు? ఇంకా ఆఫీసర్ ఎటువంటి వాడట అంటే 10 గంటలంటే గడియారంలో 10 గంటలు కొడుతుంటే. రంగారావు తొందరపడకయ్యా. ఆంజలి గారు 10 గంటలు కరెక్ట్ గా బయలుదేరి వచ్చేస్తాడట. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అట. ఓకే, 10 గంటలంటే శ్రీకృష్ణ పాండవ్యంలో దుర్యోధనుడు ఎంటర్ అయినట్టు ఆఫీస్ లో ఎంటర్ అవుతాడట గ్యారంటీగా. ఆయన రూల్స్ అంటూ రోళ్ళకర్రలాగా స్ట్రెయిట్ గా పోయే మనిషి అంటండి. అసలు ఆయన ఇంటి పేరేంటో మీకు తెలుసా? పంచాగ్నులంట. అంటే పంచాగ్నులు అని అర్థం. ఏంటి ఒక రూల్ పుస్తకంగా జోలు పెట్టి తిరుగుతాడా ఏంటి? అంటే పంచ విధాల మమ్మల్ని కాల్చుకొని తింటాడన్నమాట. ఆయన రూల్స్ పుస్తకాన్ని కూడా మనీ పర్సులా జాగ్రత్తగా జోబులో దాచుకొని తిరుగుతాడట. దేవుడు అదేమంటండి మనం ఏమన్నా ఈరా భారతదేశంలో పుట్టవలసినాడు కాదు, ఏ అమెరికాలో పుట్టవలసినాడు మనకు ఆఫీస్గా తగలాడుతున్నాడు గుర్తుపట్టుకోండి. అయినా ఆంజలి గారు నేను చెప్పేది వింటాను, విను. నేను చెప్పేది స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు వస్తుంది. అయినా ఇటువంటి స్ట్రిక్ట్ ఆఫీస్ ఉన్నాడంటే ఎంత ఆశ్చర్యంగా ఉందయ్యా.
నిన్న కాకినాడ గుమస్తా ఎవరో స్వీట్ ప్యాకెట్ ఇచ్చారంట. జస్ట్ పోనీడే స్వీట్ ప్యాకెటే కానీ తీసుకునేట పియును అంతే. వాడిని 6 నెలలు సస్పెండ్ చేశాడంట. అయ్యా చూసావా ఏం చెప్తున్నారండి? అయినా ఉద్యోగాలు చేయడం సరిగ్గా రాదు కానీ విషయాలు బాగా తెలుసు కూడా బాగా వచ్చు. అదే తెలియకొడుతున్నాం శ్రీదేవి మేడం. చెప్పండి. ప్రతి విషయం టకటగా 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 చెప్పేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు తెలుసుకున్నారండి బాబు? అవసరం అయ్యా, అవసరం ఎంత పనైనా చేయిస్తుంది. మీ అందరం చందాలు వేసుకొని ఏది ఆ కాకినాడ ఆయన పాత ఆఫీస్ ఉంది కదా, పనిచేసి తగిలేడాడు. ఆ ఆఫీస్కి ఎస్టీడీ ఫోన్ చేసి కనుక్కున్నాం. అవునా? మనమేమన్నా బ్యాంకు రోబడి చేస్తున్నామా, దోపిడీ చేస్తున్నామా? ఏమన్నా రూల్స్ ప్రకారం పనిచేస్తే కాస్త లేట్ అవుతుంది, మనం స్పీడప్ చేస్తామని కొంచెం స్పెషల్ ఫీజు అడుగుతున్నాం, అంతే కదా అన్నయ్య. ఆంజనేయులు చెప్పేది ఇవన్నీ షటైర్లోను అవన్నీ పక్కన పడే ముందు వెళ్ళి టీ పట్టరాపో. అసలు మన పార్వతీశ సార్ని, అదే మన ఆఫీసర్ని మన గుప్పిట్లోకి ఎట్లా పట్టుకోవాలా అన్నది వ్యూహం వేస్తాము. కరెక్ట్. ఆ తర్వాత దైవాధీనం దేవుడు ఉన్నాడు. నువ్వేం కంగారు పడ మాకు వెళ్ళి నీ పని చూసుకోరాపో. వెరీ గుడ్ మేడం, మీరు చెప్పిన పని కరెక్ట్గా నేను చేస్తాను. కానీ అయ్యా రంగారావు గారు, మనం అంతా కూడా ఈ బాపత కదా ఆఫీసులో ఈ రోజు చేసాం కాబట్టి కరెక్ట్గాను ఇది నమ్ముకొని నేను సెకండ్ సెటప్ కూడా పెట్టాను సార్. అవునండి, ఈ రోజు వాడెవడో పార్వతీశ మాట ఆడ వస్తాడంటారు. వస్తే కనుక నాకు ఆగిపోయింది అనుకోండి నా పరిస్థితి. ఫస్ట్ పేపర్లు ఏమవరు, సెకండ్ పేపర్లు ఏమవరు. అయ్యా ఈ విషయం గురించి చాలా గట్టిగా ఆలోచించి వచ్చేవాడిని ఎలా పడగొట్టాలో మీరు కూడా ఆలోచిస్తే కనుక ఇదిగో నేను నా ఇద్దరు పిల్లలు బతికిపోతాం. మనం వస్తాను. మనం ఋషులాగా రుద్రాక్షలు తిప్పుకుంటే బతకడం మన వల్ల ఏ పనైనా ఏదో ఆలోచిస్తాంలేండి. అదే కదా, అదే దేవి గారు ఆలోచించండి. రంగారావు గారు, ఇప్పుడు మన పారదీశ గాని మన ఆఫీసర్ని మన చేతిలో గుప్పిట్లో పెట్టుకునే వ్యూహం గురించి ఆలోచించి చెప్పవయ్యా. అసలే మొన్న అంకెండైమని బాగుంది కదా అని చెప్పి ఆర్డర్ ఇచ్చాను, మళ్ళీ అది వచ్చేసేస్తుంది. ఈ లోపు ఈ ఆఫీసర్ రాకముందు ఏదో కొంత వస్తే బాగుంటుంది కదా అని. అయినా ఈ హైటెక్ యుగంలో ధర్మరాజునైనా సరే అధర్మరాజు చేసే ఒక ఈజీ మంత్రం ఉందండి. ఈజీ మంత్రమా? అదేంటండోయ్? అదేనండి ఈజీ మనీ అని. ఈజీ మనీ అంటే? ఈజీ మనీ అంటే ఏదైనా ఒక మనిషికి ఒక అలవాటు చేయాలంటే కొంచెంగా రుచి చూపించాలి. అలాగే వాడు ఆ రుచి మరిగాక ఆ సప్లై కాస్త ఆపేయాలి. అప్పుడు చచ్చినట్టు వాడు మన దగ్గరికి వచ్చి మన దారిలో కలుస్తాడన్నమాట. అబ్బా, ఇదేదో నాకు బాగుంది అనిపిస్తుంది రాజారావు గారు. ఇంకా అసలు కరెక్టే కానీ ఆ ప్లాన్ ఎట్లా అనేది విషయం మీరు చెప్పారేంటి రంగారావు గారు? ఇదంతా ఓ సైకలాజికల్ ట్రీట్మెంట్. మనం ఏం చేయాలంటే మెల్లిగా అంటారేంటండి? హర్షద్ మీద మన తెలుగువాడు కాదని ఎంతో బాధపడిపోయానండి. ఇప్పుడు మన రంగారావు గారు అంతటి మీద వచ్చి ఈ సూపర్ ఐడియా ఇచ్చినందుకు సూపర్ అండి. అయితే రంగారావు గారు, ఇప్పుడు మన ఆఫీసర్ మన గుప్పిట పెట్టుకునే ఈజీ పద్ధతి అర్థమైపోయింది మనకి. ఇదిగో దీనికోసం నా షేర్. సరే, మీ పొగడ్తలై పక్కన పెట్టండి. ఆఫీసర్ గారు ఏ సమయంలో లోపల రావచ్చు. ఈ పథకంలో మనము ఆ అరేంజ్మెంట్స్ అన్ని తొందరగా చేయాలి. సరే, ఈ పథకంలో సరే నా మనీ నా వాటాగా ఇదో ఇంతండి, ఇంత తీసుకోండి. నా షేర్, నా కంట్రిబ్యూషన్. రైట్. ఇంకా రాలేదండి ఆంధ్రులు. ఇంకా టీ తీసుకురమ్మంటే ఇంకా ఈయనకి పెత్తనాలు ఎక్కువైపోయినట్టున్నాయి. ఆంజనేయులు ఇప్పుడే చెప్పాడు కదా శ్రీదేవి గారు, ఇక మరి ఆయన బాధ్యతలు అనుకుంటాయి. అయ్యా రంగారావు గారు, రాజారావు గారు తగలాడుతున్నాడు. వస్తున్నాడు మహానుభావుడు, ఆల్రెడీ ఆటో దిగాడు. ఊరు నాయన బెట్లెక్కుతున్నాడు. ఊరు బాబు వచ్చేస్తున్నాడు. బాబు ఒక్క నిమిషం అయ్యా, ఒక్క నిమిషం అలా ఉండు. మేడం కమింగ్. రానివయ్యా. ఆయన ఏమన్నాబ్బా, ఆయన వస్తాడు. మేము పెట్టాల్సిన ఏర్పాట్లనే చేశాం కదా, ఆ బాంబులే పెట్టాము. ఆయన రావాలి, అవి పేలాలి, మన పంటలు పండాలి. ఇప్పుడు మనం చూడాలి. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. నా పేరు ఆంజనేయులు సార్. నేను ఆఫీస్ ప్యూన్ సార్. సార్ ఆ బ్యాగ్ ఒకటి సార్ పట్టుకుంటాను. చూడు, నువ్వు ఆఫీస్లో ఉండేది నా బ్యాగ్ మోయడానికి సార్, ఆఫీస్ విషయాలు మోయడానికి, సరేనా సార్? నాకు భగవంతుడు 2 చేతులు ఇచ్చాడు. నా బ్యాగు నేను మోయగలను.
సార్. హలో. హలో. మైక్ వన్. చూడు, నువ్వు ఆఫీస్లో ప్యూన్వి, నువ్వు ఉండేది ఆఫీస్ సామాన్లు మోయడానికి, నా బ్యాగ్ మోయడానికి. పైగా నాకు భగవంతుడు 2 చేతులు ఇచ్చాడు, నా చేతులతో నా బ్యాగ్ మోయగలను. అర్థమైందా? చెప్పండి సార్. మేము ఆఫీస్లో 3 ఉంటాం సార్. నా పేరు శ్రీదేవి, హెడ్ క్లర్క్. ఓకే. బిల్స్ చూస్తుంటావా, పని కూడా ఏమైనా చేస్తావా? ఏంటా సౌండ్, ఏంటా సకిలింతలు? చూడండి, నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. నాకు ఈ ఇకైకలు పక్కపక్కలు అంటే అస్సలు ఇష్టం లేదు. మైండెడ్ గుర్తు చేసుకోండి. అడిగినప్పుడే అడిగిన దానికి జవాబు చెప్పాలి. నేను చెప్పిందే చెయ్యాలి. ఎక్కువగా మాట్లాడారంటే మీ ఉద్యోగం ఊడుతుంది, తర్వాత రెసిషన్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతారు. ఓకే, రైట్. చెప్పండి. సార్ బస్సులు, ఈవినింగ్ బస్సులు. బస్సులు రాలేదు సార్. మా పక్కింటి వాడికి పెళ్లి రోజు సార్, ఎదురింటి వాడికి వాళ్ళు పిల్లలు పుట్టారు సార్, నేను లేట్ వస్తాను సార్. ఇవన్నీ అంటే ఉద్యోగం పోతుంది. పైగా మీకు ఇచ్చిన జీతం, ఇంతవరకు ఇచ్చిన జీతం కూడా వెనక్కి తీసుకుంటాం. ఇది కొత్త రూల్ వచ్చింది, మీకు తెలియదు కదా. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. ఓకే మైండ్ ఇట్. అలాగే చెప్పండి సార్. ఇదండి మీ రూము, రండి సార్. ఓకే. ఆంధ్రీలు సార్ రూమ్ క్లీన్ చేసావా? ఓకే. ఎప్పుడో క్లీన్ చేశాను మేడం. అంటే ఎప్పుడో క్లీన్ చేసావా? అవును సార్. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది నాయన క్లీన్ చేసి? ఎన్ని సంవత్సరాలు సార్? ప్రొద్దుడు ఉదయం రాగానే మీరు వస్తున్నారని సంగతి తెలుసుండి రూమ్ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాను సార్. సరే సరే, చూస్తాను. ఇప్పుడు రూమ్కి వెళ్ళి చూస్తాను కదా, నువ్వు ఎంత బాగా క్లీన్ చేసావో నేను చూస్తాను కదా. ఆంధ్రీలు మనసుతోనే క్లీన్ చేసాడు. నువ్వు నీ పని చెప్పు, అడిగినప్పుడే జవాబు చెప్పాలని చెప్పారు. ఓకే, అర్థమైందా? అడగకుండా ఎక్స్ట్రాలు మాట్లాడితే నాకు నచ్చదు. ఈ బాడీకి హ్యూమర్ అంటే అస్సలు పడదు, కామెడీ అంటే అస్సలు పడదు. బై చార్జ్ తీసుకుంటున్న సందర్భంగా సార్ మీకు నా గురించి చెప్పాలి. సార్ నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, ఇందాక కూడా చెప్పాను కదా. రూల్స్ బుక్ ఈ బ్యాగ్లోనే ఉంది. నేను ఆఫీస్లో రూల్స్ పైనే పనిచేస్తాను, రూల్స్ మీదే పనిచేస్తాను. నాకు కరప్షన్ అంటే అస్సలు గిట్టదు. కాబట్టి అంటే కరప్షన్ అంటే పడదవా సార్? అర్థమైంది కదా. అర్థమైంది సార్. కరప్షన్ అంటే అస్సలు పడదు. కాబట్టి మీరు కానీ ఏదైనా కొనాలి అనుకొని కరప్షన్కి అలవాటు పడ్డారంటే మీ ఉద్యోగాలు పోతాయి. నా అంత స్ట్రిక్ట్ ఆఫీసర్ ఎవడు ఉంటాడు. ఓకే అలాగే సార్. ఓకే. ఇది మా రూమా. శ్రీదేవి గారు చెప్పండి సార్. ఏదో నేను రూల్స్ చెప్తుంటే ఎంతసేపు మీ రూమ్ సార్ మీ రూమ్ సార్ అంటారు. అంటే రూమ్లో పోయి కూర్చుంటే ఆఫీసర్ సైలెంట్గా ఉంటాడు, మన పనులు మనం చేసుకుందామనా? ఓకే. ఆంజనేయులు ఇట్రా. ఇదేమిటి? ఇది ఏమిటి? అదేంటంటారు సార్? అది మీ వేలు. వేలు? షట్ అప్. జోక్స్ వద్దని చెప్పానా? కామెడీ పడదన్నా? బీ సీరియస్. అడిగిన దానికి మాత్రం జవాబు చెప్పు. అలాగే సార్. ఇదేంటి? వేలు మీద దుమ్ములో ఉంది. అది వేలు మీద దుమ్ము గురించి జరిగితే నువ్వు వేలు గురించి చెప్తావా? నువ్వు ఇందాక ఏదో చెప్పావు, క్లీన్ చేశాను సార్, పొద్దునే తుడిచాను సార్ అన్నావు. మరి ఎలా వచ్చింది? అంటే ఎక్కడో ఉండిపోయింది సార్ అది. రేపటి నుంచి ఇక్కడ దుమ్ము కనిపించిందో నీ దుమ్ము దులిపేస్తా. మనసు పెట్టి తుడుతాను సార్, మనకి గుట్ట పెట్టి బాగా తుడిచేసాను సార్. కదా, నువ్వే ఒప్పుకున్నావు కదా. మనసు పెట్టి దులపాల్సింది నేను గుడ్డ పెట్టి తుడిచాను సార్, అందుకనే అది అలా దరిద్రంగా ఉంది సార్ అని చెప్తున్నావు. గుడ్డ పెట్టే గుడిచావు. రేపటి నుంచి ఇక్కడ దుమ్ము కనిపిస్తే నీ దుమ్ము దులిపేస్తా. దుమ్ము దులుపుతారా? ఏంటి మీరు దుమ్ము దులుపుతారా సార్? మీరు ఆఫీసర్ సార్, దుమ్ము దులపకూడదు. వాళ్ళందరికీ అసహ్యంగా ఉంటుంది. అయ్య బాబోయ్, సినిమాలో ఏమైనా నటిస్తావా ఏంటి? ఇంత బాగా నటిస్తున్నావు. దుమ్ము దులుపుతానన్నది నిన్ను, అర్థమైందా? ఓకే సార్. ఓకే. వాట్ ఈస్ దిస్? ఏమిటిది? మొదటి బాంబు పేలింది. మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ ఈస్ దిస్? ఏమిటిది? 100 నోట్లో ఉంది సార్.
సార్ 100 రూపీస్ కొత్త నోట్లో ఉంది సార్. ఎవరిది సార్? వారేవా ఎంత కరెక్ట్గా చెప్పారు. అది 100 రూపాయల నోటే. ఎస్, అది 100 రూపాయల నోటే. కానీ ఇక్కడికి ఎలా వచ్చింది? సార్ నాకైతే ఏం తెలియదు సార్. నేను ప్రొద్దుడు రాగానే రూమ్ క్లీన్ చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు 100 రూపాయలు కాదు కదా, 1 రూపాయి కూడా అక్కడ లేదు సార్. ఓకే, అంటే రోజు రాగానే 100 రూపాయలు ఉందా చూస్తావు అన్నమాట. ఈరోజు కనపడలేదన్నమాట. లేదు సార్. ఎవరిది నోటు? ఆ నోట్ అయితే నాది కాదు సార్, మా ముగ్గురులో ఎవరిది కూడా కాదు సార్. కాకపోతే రంగారావు గారికి పై జేబులో డబ్బులు పెట్టుకునే అలవాటు ఉంది సార్. బై మిస్టేక్ కింద గానీ జారిపడి. సర్లేండి శ్రీదేవి గారు, 100 రూపాయల నోటు చూసే వారం రోజులైంది, మీరు నాది అంటారు. సార్ ఆ 100 రూపాయల నోటు నాది కాదు సార్. ఓకే సార్, ఆంజనేయులు మన పిల్లలు గలవాడు సార్. ఏంటి సార్ ఆంజనేయుల పిల్లలకి దానికి సంబంధం ఏంటి సార్? ఆయన అంటే అడిగిన సమాధానం చెప్పండి. మీరు చెప్పొచ్చేదేంటి? మీదా కాదని అడుగుతున్నారు. మీది కాదా? అది మాది కాదు సార్. ఊరుకోండి. అడిగిన మీద ఆధారపడి మరి డబ్బులు విచ్చలవిడిగా పారేసుకునే అంత గొప్పవాళ్ళం కాదు సార్. కదా. హలో, నేను ఒకటి ఇక్కడ చచ్చాను కదా. మీ రికలు పక్కలు వద్దన్నానా? మీ జోకులన్నీ నిన్న దాకా. ఈ రోజు ఈ పంచాగ్నుల పార్వతీశం వచ్చిన తర్వాత మీ జోక్స్ గిక్స్ అంతా కట్, సరేనా? ఎస్ సార్. ఇంతకీ ఈ నోటు మీ ఎవరిది కాదంటారు? అదే కదా సార్ మేము చెప్పేది. మేము అప్పటి నుంచి మొత్తుకుంటుందే అది కదా సార్. సార్ మేము కూడా మీలాగే నిజాయితీ పరులమే సార్. మీరు చూస్తున్నారు కదా సార్. చూడండి, ఈ 100 రూపాయల నోటు ఇక్కడ పెట్టేసి మిమ్మల్ని టెస్ట్ చేయడానికి కోసం నేనేమి ప్లాన్ చేయలేదు. ఓకే, నాకు కావాల్సిందంటే మీ ఎవరిది కాదు, మీది ఎవరిది ఈ నోటు కాదనమాట. చెప్పండి సార్. మీరు ఆర్డర్ ఇస్తే అవి తీసి నా దగ్గర పెట్టుకొని ఎవరైనా పోయిందని వస్తే నేను ఇస్తాను సార్. మా నాయనా ఎంత బాగా జోక్ చెప్పావు. చూడు, నువ్వు బిల్స్ రాస్తూ ఉండు, నేను ఆఫీసర్ని కదా, నేను ఆఫీసర్ని కదా, ఈ నోటు నా దగ్గర పెట్టుకుంటా. ఓకే, ఎవరైనా అడిగితే అప్పుడు దాని గురించి ఆలోచించి వాళ్ళకి ఇస్తా, సరేనా? ఆంజనేయులు, బై బాగుందయ్యా, మీ ఆఫీస్ బాగుందయ్యా, కానీ కొంచెం ఎక్కడో తేడా ఉన్నట్టుంది. కనిపెడతానులే. నేను కాకినాడ నుంచి ట్రాన్స్ఫర్లో వచ్చాను కదా, అందుకనే మీ ఆఫీస్ అని చెప్పా. చెప్పండి సార్. మీకు ఆఫీస్ ఆర్డర్స్ వచ్చి 3 days అని సార్. మాకు అందరికీ తెలుసు మీరు వస్తున్నారని. ఓహో, భలే మాట్లాడతావు శ్రీదేవి. పిలవకుండానే అడగకుండానే వచ్చి డైలాగులు చెప్పేస్తున్నావా? సూపర్. అంటే మీకు ఆఫీస్ కాపీ వస్తుందని నాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫీస్ కాపీ మీకు కూడా వస్తుంది, దాని మీద నేను వచ్చాను. చాలా సంతోషం, గుడ్. అయితే చార్జ్ తీసుకుంటున్న సందర్భంగా మీ అందరికీ నేను ఛాయ్ తాగిపిస్తాను. చూడు ఆంజనేయులు, మన ఆఫీస్లో ఫ్లాస్క్ ఉందా? ఫ్లాస్క్ ఉంది సార్. ఫ్లాస్క్లో టీ కూడా ఉంది సార్. చూడు, మీరందరూ టీ తెప్పించి అది నేను తాగితే అది లంచం కింద వస్తుంది. ఆఫీసర్గా నేను టీ తెప్పించి మీకు ఇస్తే అది నేను ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఆ టీని అక్కడ పారబోసేసి ఇదిగో ఈ 500 రూపాయలు తీసుకెళ్ళి. ఓకే సార్, సూపర్ సార్. ఎప్పుడు కొత్త నోటు చూడలేదా నువ్వు? అంటే కొద్దిగా అదే ఆలోచింపజేస్తుంది నన్ను. సర్లే కానీ ఆ 500 తీసుకెళ్ళి టీ తీసుకొని రా. అలాగే సార్. ఓకే సార్. రైట్ సార్. సార్ ఏమేమి సార్, మళ్ళీ ఏమో 100 రూపాయలు ఎక్స్ట్రా ఏమి ఇస్తారా? చెప్పండి సార్, ఆగాను. ఏమిటిది? ఏంటి సార్ అది? నీ వెనక ఈ 100 రూపాయల నోట్ ఏంటి చెప్పు. నా వెనక 100 రూపాయల నోటా? మై గాడ్ ఆంజనేయులు, నీ వెనక 100 రూపాయల నోటు రెపరెపలాడుతుందయ్యా. 100 రూపీస్ నోట్ సార్. ఆంజనేయులు పిల్లలు గలవాడు సార్, 4 డబ్బులు వెనకేసుకొని ఉంటాడు. మీరు అట్లా అనుకోకండి. ఓ రాజారావు గారు, మీ దండం పెడతా, నా ఉద్యోగం ఊడబెక్కండి. నాకేం తెలియదు సార్, ఈ వెనకాల 100 రూపాయల నోటు ఎలా వచ్చిందో నాకేం తెలియదు. ఆయన మాటలు నమ్మకండి. ఆగు, నేను ఉన్నాను కదా. ఆయన ఏదో మీరంతా ఇన్నాళ్ళు ఇకకిలికలు పక్కపక్కలు మాట్లాడుకునేవాళ్ళు కదా, అలాగే మాట్లాడుతున్నాడు. సెటరేట్ చేస్తాను, ఈ ఆఫీస్లో అందరినీ సెటరేట్ చేస్తాను. చెప్పండి సార్. ఇందాక కుర్చీలో 100 రూపాయల నోటు కనిపించింది. ఎస్, అది మన ఆఫీస్ డబ్బు. ఎస్. ఇప్పుడు ఆంజనేయులు షర్ట్ వెనకాతలు కనిపించింది కదా సార్, ఇది మన రూల్స్ పొజిషన్లో ఎలా ఉంది సార్? వెరీ గుడ్ క్వశ్చన్ రంగారావు, ఐ లైక్ యూ. ఇలా క్వశ్చన్ అడగాలి, ఇలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడిగితే నాకు చాలా ఇష్టం. చూడు,
ఇందాక ఆఫీస్లో డబ్బు దొరికితే అది ఆఫీస్ డబ్బు, ఎస్ సార్. నేను ఎవరో కనుక్కొని వాళ్ళకి ఇచ్చేస్తాను. ఓకే. కానీ ఇప్పుడు ఆంజనేయులు షర్ట్ మీద దొరికింది కాబట్టి నీకు డౌట్. పైగా ఆంజనేయులు ఏమంటున్నాడు అప్పటి నుంచి నాది 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 అంటున్నాడు. ఆగు నాయనా, తొందరపడకు. నీదేదో అదే నీకు దక్కుతుంది, నీది కానిది నీకు దొక్కదు, సరేనా? ఆగు. అయితే రూల్స్ ఆర్ వెరీ క్లియర్ రంగారావు. ఆఫీస్లో ఉన్నంతసేపు ఆయన షర్టు మీద ఏది మొలిచినా అది ఆఫీస్కే సొంతం. రూల్స్ ఆర్ వెరీ క్లియర్, అండర్స్టాండ్? అంటే ఇప్పుడు ఆ నోటు కూడా మీదేనా సార్? నోటు కూడా నాదే కాదమ్మా, నోటుని నా దగ్గర ఉంచుకుంటాను. అయినా ఉంచుకోండి సార్, ఎంత 100 కదా, ఆప్రల్ 100, వేల లక్షల పర్లేదు ఉంచుకోండి. ఉంచుకోవడం అంటే సార్ నేను ఉంచుకోవడం కాదు, మైండ్ ఇట్. మీరు లాంగ్వేజ్ కరెక్ట్గా మాట్లాడండి. నిన్నటి వరకు మీ లాంగ్వేజ్ వేరేగా ఉండొచ్చు, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచి తూచి లెక్క పెట్టి మాట్లాడండి. అలాగే సార్. ఉంచుకోవడం అంటే నేను ఉంచుకోవడం కాదు, నా దగ్గర పెట్టుకొని ఎవరైనా వచ్చి సార్ ఇది నా డబ్బు నాది పోయిందంటే వాళ్ళకి ఇచ్చేస్తాను, సరేనా? ఎస్ సార్. ఓకే, మీరు మీ పనులు చూడండి. రైట్. ఎక్కడైనా డబ్బులు దొరికినా కూడా ఇమ్మంటారు. ఓలమ్మో ఓల్లాయిరో సార్, మీ షర్టానికి 500 రూపీస్ నోటు సార్. ఎక్కడయ్యా సార్ సార్ కన్ఫ్యూజ్ అవ్వకండి, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎలా తిరగండి? 500 రూపీస్ న్యూ sir. కొత్త నోటు సార్. సార్ 500 రూపీస్ సమ్ కరెన్సీ బిహైండ్ యు సార్. థ్యాంక్ యూ. ఆ మాత్రం సార్కు ఆఫీసర్ కదా ఉండాల్సిందే, లేకపోతే అసహ్యంగా ఉంటది. కరెక్ట్. బిల్సు అలా చెప్పారు. నువ్వు కాస్త ఎక్కువ మాట్లాడుతున్నట్టున్నావు, నేను తర్వాత మాట్లాడతాను నీ గురించి. సార్ తీయమంటారా? తీయే. ఎస్ సార్, తీస్తున్నాం సార్. అంటే వెరీ వెరీ పెక్యులర్ ఆఫీస్. ఎక్కడంటే అక్కడ డబ్బు దొరుకుతుంది. ఇక్కడ ఏదో అలవాట్లో సార్, అలవాట్లో పొరపాటు సార్, ఏమనుకోవద్దు. అదే ఆ అలవాటు పోగొట్టడానికే ఈ స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చాను ఇక్కడ. ఎస్ సార్. నా ప్రథమ కర్తవ్యం ఏంటంటే నేను రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 10 గంటలకి ఇలా చేయి చాపి ప్రమాణం చేసి బయలుదేరుతాను. కరప్షన్ని అరిగడతానని చెప్పి ప్రమాణం చేసి మరీ బయటకు వస్తాను. అవును సార్. విన్నాం సార్, కాకినాడ వాళ్ళు చెప్పారు. చెప్పారు కదా, కాబట్టి మీరు జాగ్రత్తగా పని చేసుకోండి. సరే, ఓ పని చేయండి, సార్ మీరు కూడా మీ వెనకాల చూడండి, ఏమైనా నోట్లు ఉన్నాయేమో అని. అలాగే సార్. తిరగండి, ఇటు తిరగండి. బిల్సు ఇటు తిరుగు. ఏం లేదు. సరే, సార్ ఎతకమంటారా సార్? సార్ ఎవరు ఎతకమంటారా సార్? మీరు వెళ్ళి సార్ ఎత్తుకోండి. ఎవరెవరి ఎవరెవరు మొత్తం ఆఫీస్ అంతా వెతకండి. సార్ అంతా వెతికి సార్ ఎక్కడైనా డబ్బు దొరికితే తీసుకురండి. ఎందుకంటే ఈ రోజు నుంచి నేను ఆఫీసర్ని, ఈ ఆఫీస్కి నేను ఆఫీసర్ని. ఎవరికైనా డబ్బు పోయింది, వాళ్ళు డబ్బు వెనక్కి ఇవ్వలేకపోతే నాకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీరేం చేస్తారంటే మీరంతా కింద వెళ్ళి వెతకండి, కిందికి వెళ్ళి వెతికి రండి. నేను అంత లోపల ఆఫీస్ ఫైల్స్ అన్ని చూస్తుంటాను. అలాగే సార్. అలాగే గారు ఏం చూస్తారు? ఎతకండి, డబ్బులు ఎతకమంటారు కొత్త వచ్చిన ఆఫీసరు. ఎక్కడ కాదు అక్కడ వెతకండి, బాగా వెతకండి. వెతికి తలా ఒక 4-5 నోట్లు తీసుకురండి. ఇదేదో బాగుంది ఈ ఆఫీసు, ఎంతో కష్టపడి సంపాదించాలనుకున్నాను. ఇంత సింపుల్ గా డబ్బులు దొరుకుతున్నాయి. సూపర్. ఏమైంది? తెస్తున్నారా మళ్ళీ మీరు దాంట్లో సగం నొక్కేస్తున్నారా? కమింగ్ సార్. ఏంటి ఒక్క నోట? ఇవ్వమ్మా. శ్రీదేవి, నీ పేరు సార్థకం చేసుకున్నావు, 1000 రూపాయలు సంపాదించావు. సార్ 100 రూపాయలు దొరికింది సార్. ఇదేంటి ఆంజనేయులు, మరి 100 రూపాయల? ఏం చేయమంటారు సార్? ఆ కుర్చీ కింద 100 రూపాయలు ఉంది, ఆవిడ ఎక్కువ పెట్టుకోలేదు. ఏం చేయమంటారు? నీ జోబులో ఏమైనా ఉందో చూడు. ఎక్కడ సార్? ఒకసారి చూడు, జోబులో చూడు. ఎక్కడ సార్? జోబులో చూడు. ఎక్కడ సార్? నువ్వు చూస్తావా? నేను పోలీసుని పిలవాలన్నా? పోలీసులు ఎందులేండి సార్? తీ బయటికి. తీస్తున్నాం సార్. ఈ కరప్షన్ అరికట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను. వస్తున్నా సార్, వస్తున్నా. సరే రంగారావు. ఇవ్వండి సార్. వామ్మో, నేను 100 రూపాయలు నొక్కేవనుకున్నాను, 1000 రూపాయలా? అలవాటు ప్రకారం లోపల ఉండిపోయింది సార్. ఈయన చూడు, రంగారావు గుడ్ బాయ్. గుడ్ బాయ్, మాకు తెలుసు సార్, ఆయన అంత గుడ్ బాయ్. రూల్స్ పొజిషన్ అడిగి తెలుసుకుంటాడు. డబ్బులు తెమ్మంటే తెచ్చాడు. శ్రీదేవి కూడా 1000 రూపాయలు ఇచ్చింది, చాలా సంతోషం. ఓకే, మీ పనులు చేసుకోండి, పండి. అలాగే సార్. ఓకే సార్. ఆ విధంబుగా పంచాగ్నుల పార్వతీశం అనే నిప్పు లాంటి మనిషి ప్రతిదినం ఆఫీసుకు రాగానే
అన్ని చోట్ల నలుమూలాల వెతికి దొరికిన డబ్బుని జేబులో దాచుకోవడం అనే కార్యక్రమానికి అలవాటు పడిన వాడయ్యాడు. అప్పుడు ఏం చేశాడు? ఆఫీసు చిన్నదైనందుకు మిక్కిలి బాధపడి లంకంత ఆఫీస్ అయితే ఇంకెంత డబ్బులు వచ్చి ఉండునో కదా అని తెగ బాధపడిన వాడయ్యి ఆ విధముగా బాధపడుతూ ఎంత చెట్టుకి అంత గాలి అని మనసులో సమాధానం చెప్పుకొని పడ్డ చోటనే వెతుక్కోవాలని గ్రహించి రూల్స్ రెగ్యులేషన్స్ను పక్కన పెట్టి దొరికిన ఈజీ మనీని సొంతం చేసుకుంటూ ఉండగా ఏం జరిగింది? ఏం జరగలేదు. కొంతకాలం గడిచింది. పార్వతీశానికి డబ్బు పిచ్చి పట్టుకుంది. ఈజీగా వచ్చి పడుతున్న ధనలక్ష్మి పైన మమకారం పెరిగిపోయింది. తప్పుకి ఒప్పుకి తేడా తెలియని స్థితికి చేరుకున్నాడు. నిప్పు లాంటి నిజాయితీ నీళ్లు కారిపోయింది. అది గమనించిన శత్రువర్గం వారు ఏం చేశారు? డబ్బులు వెదజల్లడం ఆపేశారు. అంటే పార్వతీశానికి ఆఫీసులో డబ్బులు దొరకడం ఆగిపోయింది. అంటే ధనలక్ష్మి సాక్షాత్కారం ఆగిపోయింది అన్నమాట. అంతేగా? అంతే. అవినీతి గుంటలో దబ్బున పడిపోయిన వ్యక్తి శరీరం అలవకుండా ధనార్జనకి అలవాటు పడ్డవాడు ఆ డబ్బు రావడం ఆగిపోతే ఎలా ఉంటాడు? ఏమంటాడు? ఏం చేస్తాడో వెళ్ళి చూద్దామా? చూద్దాం పదండి, ఇంకెందుకు ఆలస్యం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఏంటి సార్, ఏమన్నా పోయిందా? వెతుక్కుంటున్నారు? అదృష్టం పోయింది. నా నెమ్మది పోయింది. తెచ్చిస్తావా? పొద్దున్న తగలడారు, ₹1 దొరకట్లేదు. అప్పటి నుంచి వెతుకుతున్నాను. ఎనీ ప్రాబ్లం అంట. ఈ బిల్స్ వాడు ఉన్నాడు చూడు, ఏమడుగుతాడో తెలియదు. ఈ బిల్స్ చేస్తే అంతే, ఏమడుగుతాడో తెలియదు, ఏదో ఒకటి అడుగుతాడు. నాకు డబ్బు దొరకట్లేదంటే ఎనీ ప్రాబ్లం అంట. డబ్బు దొరకలేదయ్యా, ₹1 దొరకలేదు. ఏమైంది సార్? ఏమైంది? పిచ్చి బట్టి ఎదుక్కుంటున్నాడు, అర్థం కావట్లా సార్. నేను స్ట్రిక్ట్ ఆఫీసర్ని, నీవేమి చేయను, గడి గుడ్డు గంకర పీస్ అన్నాడు. ఇప్పుడు ఆ ₹10 కోసం కూడా దగ్గర చూసుకో. సార్ రాజారావు గారు హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ పంపించాలి సార్. ఫైల్ మీద సైన్ చేయండి సార్. నేను సంతకం చేయను, ఏ ఫైలు చూడను. ఇక్కడి ఈ ఫైళ్ళు ఈ పుస్తకాలు అన్నీ తీసుకొని అమ్మేస్తా. నాకు డబ్బులు కావాలి. ఎవడు కొంటే వాడికి. చూడు, ఈ ఆఫీసులో ఉన్న బల్లలు, కుర్చీలు, అల్మారా ఎవడన్నా కొంటాడేమో కనుకో మొత్తం అమ్మేసి డబ్బు చేసుకుంటా. నాకు డబ్బే ప్రధానం, డబ్బే కావాలి. పడే ఎత్తుకొని అన్నాడు. పడే పొద్దున్న తగలడ్డారు. గుడ్ మార్నింగ్ సార్, ఏమైనా అయింది సార్? ఎనీ ప్రాబ్లం సార్? మనీ ప్రాబ్లం సార్ అంట. ఏంటో సార్ ఇంత వరిలో ఉన్నాడు. నిప్పుకి చెదలు పడితే ఎలా ఉంటుందో ఇప్పుడు సార్ పరిస్థితి చూస్తే అట్లే ఉన్నది. రాజారావు గారు ఏంటి, నేనంత దూరంలో ఉంటే ఆంజనేయులు అని పులిలో గాడి నిచ్చిపోయాడు. ఇప్పుడు చూడండి పిల్లిలో ఎత్తుక్కుంటున్నా. ఆంజనేయులు వస్తా సార్. సార్ సార్ ఎక్కడ తెచ్చావురా? ఇక్కడ ఉన్నారు సార్. ఈ ఫ్యాన్ ఎందుకు వేసావురా? అదేంటి సార్, ఫ్యాన్ అయిపోతే ఒక్క పెడుతుంది కదా సార్. కాదురా, నా అదృష్టం ఎగిరిపోవాలని నువ్వు ప్లాన్ చేసావు. ఉన్న నోట్లను ఎగిరిపోవాలని చూస్తున్నావా? లేదు సార్. రేయ్, నాకు ఇప్పుడు అర్థమైందిరా. నువ్వు తెల్లారి గట్లు వస్తావు కదా. అవును సార్. మొత్తం ఆఫీస్ అంతా వెతికి డబ్బులన్నీ ఏరుకుని ఉంటావు. ఇది నాకు బాగా అర్థమైంది సార్. నేను ధర్మరాజు అంటాను సార్. ధర్మరాజు అనుమానించగలను సార్, నాకు ఇలాంటి విషయాలు తెలియదు సార్. సరే ఆంజనేయులు ఇచ్చారా? చెప్పండి. రే సార్, నేను మాట చెప్తాను, వింటావా? ఏంటండి? ఆఫీస్ అంతా వెతికి ఒక్క నోటన వెతికి తీసుకురారా. పొద్దున్నుంచి ఒక్క నోటు కూడా దొరక్క పిచ్చెక్కేటట్టుందిరా, నాకు పిచ్చెక్కేటట్టుందిరా. ఏంటి మీకు అప్పనంగా వచ్చిన డబ్బు అంటే కావాలన్నమాట. వెతకరా అంటే ఇప్పుడు అంతా వెతికి మీకు ₹10 నోటు ₹20 నోటు తీసుకొచ్చి ఎంత దొరికితే అంత తీసుకురా. ఆహా, ఓహో, చూసారా అండి? ఒకప్పుడు ప్రమాదం చేసి ఇంటి దగ్గర
నేను ఎటువంటి లంచాలు తీసుకోను. ఆఫీస్లో ఉండేటువంటి వాళ్ళందరూ ఏమో లంచం తీసుకుంటే కనుక ఉద్యోగం ఊడబిక్కేస్తారు అనే వ్యక్తి ఈరోజు డబ్బు పిచ్చి ఎక్కిపోయి 10 రూపాయల కోసం 20 రూపాయల కోసం ప్యూను, నేను ఆఫీస్ ప్యూను, నన్ను బతిపాలనుకుంటున్నట్టు. లేదురా ఏంటో అంతా గందరగోళం పిచ్చి పిచ్చిగా అయిపోతుంది ఆఫీసు. పదండి పదండి. చదవండి మీరు. తప్పు చేసి పప్పు కోడు తినరావో నరుడా, గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా. దొంగతనం చెయ్యరా, దోపిడీలు చెయ్యరా, అందినంత మూటగట్టి మీసం వెయ్యరా. ఎరువుంది కరువుంది ఎంసెట్టు పేపరుంది, గడ్డి ఉంది గాదరుంది, షేర్లు వ్యాపారముంది. దొరికిపోతే యాంటెసి పేటరీ బెయిలుంది, అరెస్ట్ అయితే నేషనల్ లెవెల్లో టీవీ కవరేజ్ ఉంది. తప్పు చేసి పప్పు కూడు తినరావో నరుడా, గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా. గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా, వినరా పామరుడా. ఆంజనేయులు మనం ఇట్లా రంగారావు గారు ఇట్లా వదిలేసి మనం చూస్తే బాగలేదు. ఆయన ఎట్లా ఉన్నాడో, ఆయన పరిస్థితి ఎట్లా ఉన్నాడో, ఏం సంపాదిస్తున్నాడో, ఏం చేస్తున్నాడో మనం వెళ్ళి చూద్దామా? ఎలా బాగుపడ్డాడో, అసలు ఎలా ఉన్న మనిషి ఎలా అయిపోయాడో తెలుసుకుందామా? చూద్దాం పదండి. వినండి. ఎలా సంపాదిస్తున్నాడో వినాలని కుతూహలంగా ఉంది. అవును, ఉంటుంది, అది సహజం. నిప్పు లాంటి వాడు ఈజీ సంపాదనకి అలవాటు పడి ఆ సంపాదన రుచి మరిగి ఉన్నదానితో తృప్తి చెందక ఎలా రెచ్చిపోతాడో చూడాలని ఉందా? ఉంది. అయితే చూడండి మీరంతా కూడా. రైట్, నెక్స్ట్. పార్వతీశం కొత్త ఫిలాసఫీని ఆవిష్కరించాడు. సంపాదనతో తన మన అని మమకారాలకి తావివ్వరాదని ఏ పనులైనా ఫ్రీగా చెయ్యనని మొండికెత్తి కూర్చుంటున్నాడు. ఇంట్లో కూడా ఎలా ఉంటున్నాడో చూద్దామా మరి? అది పార్వతీశం ఇల్లు. పార్వతీశం ఒంటరిగా ఆ గదిలో ఏదో పోగొట్టుకున్న వస్తువు గురించి వెతుకుతున్న వాడిలా నలుమూలలా పరిశీలనగా వెతుకుతున్నాడు. అతని భార్య సుశీల అక్కడికి వచ్చింది. భర్త తంతుకి బాగా అలవాటు పడటం చేత కాబోలు ఆశ్చర్యానికి బదులు చిరాకు కోపం ప్రదర్శిస్తోంది. ఇక చూడండి మీరే. ఏమండి మిమ్మల్నేనండి. మిమ్మల్నే మళ్ళీ మొదలుపెట్టారా దిక్కుమాలిన వెతుకులాట? ఆఫీస్లో ఏవో డబ్బులు దొరికాయని చెప్పేసి ఇలా వెతుకుతున్నారేంటండి? మిమ్మల్నేనండి. మొన్న చెత్తకుండి దగ్గర పోయి వెతుకుతున్నారు. పక్కింటి ఆవిడ చూసింది. అరే ఏంటండి పొద్దున్నే లేసి వచ్చిందామె, ఏంటండి రాత్రంతా మీ వారు చెత్తకుండి దగ్గర డబ్బులు వెతుకుతూ ఉన్నారు అడిగిందండి. చూడు, పొద్దున్నే నీ సోదేంటి? ఆ చెప్పుకునేది ఏదో ఫ్రంట్ హాల్లో పోయి చెప్పుకో. నేను వెతుక్కోవాలి, నా పనిలో ఉన్నాను కదా. ఏంటి పక్కింటి ఆవిడ నేను చూసి చెత్తకుండిలో మీ ఆయన ఏం చేసుకుంటున్నాను అని పొద్దున అడగడానికి వచ్చిందా? దానికి ఇట్లా పని లేదా? చూడు, ఇంకోసారి చెప్తే చెప్పు. మనిషి జన్మనే వెతకటం. ఆనాడు శంకరాచార్య వెతికాడు, బుద్ధ పరమాత్ముడు వెతికాడు, వాళ్ళు పరమార్థం కోసం వెతికారు. నేను ఈ పార్వతీశం డబ్బు కోసం వెతుకుతున్నాను. నన్ను డిస్టర్బ్ చేయకు. అయినా ఆ సంగతి ఏం చేసావు? అంటే వాళ్ళు మీరు ఒకటేనా? ఎస్. వెతికింది చాలని వెళ్ళి స్నానానికి వెళ్ళేసి రండి. స్నానం నీళ్లు చల్లారిపోతున్నాయి. స్నానం చేయాలి కదా. సరే, 5 రూపాయలు అవుద్ది. అంటే స్నానం చేయమంటే 5 రూపాయలు ఇవ్వాలా నేను? ఎస్. భోజనానికి రండి అంటే 10 రూపాయల? ఎస్. టిఫిన్కు రండి అంటే 5 రూపాయల? కాఫీ తాగండి అంటే 3 రూపాయలు ఇవ్వాలి. బాగా చెప్పారండి. రేట్స్ ఫిక్స్డ్. పండగలకైతే డిస్కౌంట్ ఉంటుంది, అర్థమైందా?
అయినా నేను ఇందాక అడుగుతున్న అడ్డుపడ్డావు, ఆ సంగతి ఏం చేసావు? ఏ సంగతి గురించి అండి? ఆహాహాహా, ఏ నాటకాలు ఆడుతున్నావే. అసలు నీకు కదా ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సింది, వాడెవడో RRR వాడికి ఇచ్చారు, నీకు ఇవ్వాల్సింది ఏ సంగతి అండి అంట. మీ నాన్న నాకు 25 ఏళ్ల క్రితం నేను పెళ్లి చేసుకున్న రోజు ఇవ్వాల్సిన కట్నం డబ్బులే, ఆ రోజు ఏదో ఆదర్శం కోసం నాకు కట్నం వద్దని పెళ్లి చేసుకున్నాను. కానీ నాకు ఈరోజు డబ్బే ముఖ్యం. పో వెళ్ళి మీ నాన్న దగ్గర ఆ కట్నం తాలూకా 1,00,000 రూపాయలు తీసుకొని రా. మళ్ళీ మొదలు పెట్టారా? ఇదిగో నువ్వే ఒకవేళ కట్నం తీసుకురాకపోతే నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు నా పెళ్ళాం కాదు, నేను నీ మొగుడిని కాదు, సరేనా? నీకు విడాకులు ఇచ్చి పారేసి ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను, అర్థమైందా? వెళ్ళు. ఏమండి నా మాట వినండి, మళ్ళీ మొదలు పెట్టారా? Yes. పెళ్ళైన 25 ఏళ్ళకి కట్నం ఇవ్వమని ఇప్పుడు అడిగితే వాళ్ళు ఇవ్వరండి. కానీ మిమ్మల్ని చూసి పిచ్చోళ్ళు అనుకుని నవ్వుకొని ప్రచారం చేసుకుంటారండి. ఏమిటేమిటి? బాగా చెప్పావు సతీమణి. కట్నం డబ్బులు అడిగితే నవ్వుతారా? నవ్వుకొని నాకేం పర్వాలేదు, నాకేం నామోషి లేదు, నాకు కావాల్సింది డబ్బు 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 మాత్రమే, అర్థమైందా? వెళ్ళి కట్నం తాలూకు డబ్బులు తీసుకొని రా, లేకపోతే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నీకు విడాకులు ఇచ్చేసి పారేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను, అర్థమైందా? ఏమండి ఒక్కటి అడుగుతా, మిమ్మల్ని నెత్తి మించి ఒక్క పెట్టాలంటే ఏమి ఇచ్చుకుంటారండి? ఏమి ఇవ్వాలి నేను? అప్పటి నుంచి ఏదైనా ఏ రూపాయనైనా డబ్బులు వస్తాయా అని చూస్తున్నాను. ఇదేదో బంపర్ ఆఫర్ వచ్చినట్టుంది. ఓకే సండే కాబట్టి ఈరోజు నా నెత్తి మీద నువ్వు కొట్టుకోవడానికి 20 రూపాయలు ఇస్తే చాలు. అదే రేపు అనుకో, మండే అనుకో, 30 రూపాయలు వస్తుంది, అర్థమైందా? కమాన్ క్విక్. ఓహో ఓకే అందరు చూస్తున్నారు, బాగుండదు, కొంచెం పక్కకి రండి. డబ్బులు ఇస్తే కానీ ఎక్కడికి రారు, డబ్బులు ముందు ఇగోండి 20 రూపాయలు. అందరు చూస్తారే పక్కకు రండి అంట, ముందు డబ్బు చూడని. ఏంటి 20 రూపాయలు ఇచ్చావు? ఓకే 20 కదా నేను చెప్పింది. ఆదివారం అన్నారు కదా, 20 అడిగారు కదా, 20 ఇచ్చాను. లక్ష్మీదేవి సాస్కార్ వచ్చింది. అమ్మా నువ్వు దాచుకోమ్మా, నువ్వు ఉండు, ఇక్కడ కూర్చో, కింద కూర్చో. చెప్పు, కానీ ఒక్క నిమిషం ఆగు, నేను కూర్చుంటాను, తర్వాత కొట్టు, ఎందుకంటే నేను నిలబడినప్పుడు కొడితే నేను కింద పడిపోతాను. కొట్టు. అమ్మా దెబ్బకు దయ్యం దిగి పారిపోతుంది. మీరు ఇలా కావడానికి కారణం, అయినా మీరు ఇలా మారుతారని చిన్న ఆశ అండి, తప్పైందండి. అసలు మీరు ఇలా కావడానికి కూడా కారణం ఆఫీసులో ఆ 4 మీ సంగతి తీర్చి కానీ ఆ 4 సంగతి తీరుస్తా. ఫోన్లే 20 రూపాయలు వచ్చింది కదా, దెబ్బ తగిలితే. అమ్మా రాజారావు, శ్రీదేవి మా ఇంటికి ఎందుకు వచ్చారు అంటున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఎవరండి మీరు? ఎవరంటే మీరా? రేయ్ రాజారావు, శ్రీదేవి, మీరు మా సబార్డినేట్స్, మా ఇంటికి వచ్చి ఏదో చూస్తున్నారు, ఏమనంటే మీరు ఎవరండి అంటావా, నువ్వేమో మమ్మల్ని ఎరుగుతున్నావు అంటావా? అసలు ఎందుకు వచ్చారు చెప్పండి. ఏమండి మీకు పిచ్చా? వెళ్ళేవాళ్ళల్లా పిలిచల్లా ఎందుకండి మీకు గొడవ పెట్టుకుంటారు? రాజారావు అని పేరు రాజారావు కాదు, కందుకూరి వీరేశలింగం గారు. నా పేరు ఝాన్సీ రాణి. ఇది హాస్పిటల్. ఓహో అదే కదా. శ్రీదేవి, రాజారావు, మీరిద్దరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీరిద్దరు నా సబార్డినేట్స్, మీ మీద యాక్షన్ తీసుకుంటాను, జాగ్రత్త. ఏమిటి మీ తాలూకు పేషెంట్స్ ఇక్కడ ఉన్నారా? అవును, రాత్రి మా బావగారు అర్ధరాత్రి లేచి బట్టలిప్పుకొని రోడ్డు మీద పరిగెత్తుతుంటే ఆయన తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాము. ఇది హాస్పిటల్. పదండి, ఏంతో మనకెందుకు, పిచ్చా ఎంతో మెంటల్ లైన్లో ఉన్నాడు, పదండి. మెంటల్ హాస్పిటల్ ఇది? సుశీల ఎక్కడ చచ్చావే? సై పొద్దున ఈ నర్సు వేషం వేసావంటే, సై నీకు మొగుడిని మాడ పగలేటట్టు కొట్టేసి ఏమిటి నర్సు వేషం? చెప్పు. నిన్నే
ఒక అరగంట సేపు అలా కూర్చోండి. డాక్టర్ గారు చెప్పారు ఎక్కువ మాట్లాడొద్దు, రెస్ట్ తీసుకోండి. అసలే మీ మెదడు పాడైపోయింది, ఇంకా పాడైపోతుందని చెప్పేసి ఇప్పుడే డాక్టర్ గారు చెప్పి వెళ్ళారండి. ఏమిటి రెస్ట్ తీసుకోవాలా? నా మెదడు పాడైపోయిందా? ఇంకా పాడవుతుందా? సై, నువ్వు ఈ మధ్య చాలా వేషాలు ఇస్తున్నావు, జాగ్రత్త, నిన్ను నరికేస్తాను. సిస్టర్ మీరు త్వరగా రండి సిస్టర్. మా ఆవిడ రాణి రుద్రమదేవినని మంచంకి గొంతులేస్తుంది. నా గుర్రం అక్కడైనా నెతికి పెట్టమంటుంది. అమ్మ మీరు తొందరగా వచ్చి ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆవిడ కొంచెం శాంతపరచండి తల్లి. రేయ్ రంగారావు, ఏంటి ఏమైంది? నీ భార్య మంచం ఎక్కి గుర్రం ఎక్కడా అని అడుగుతుందా? అయినా మావిడిని పట్టుకుని సిస్టర్ అంటే ఏంటి? నీకేమైనా పిచ్చా? మా ఇంటికి వచ్చి. రంగారావా? వాడెవడు? ఇది మీ ఇల్లా? మా ఇల్లు. ఆవిడ సిస్టర్ మీ ఆవిడ? ఏదో పిచ్చి వ్యవహారంలో ఉందే. ప్లీజ్ అండి, ఆయనే పేషెంటు, ఏమనకండి. మీకు పక్క వార్డులో మేరీ అనే సిస్టర్ ఉంటుంది, నేను చెప్పానని చెప్పి తీసుకెళ్ళండి. మీరు త్వరగా ఫోన్ చేయండి సిస్టర్. ఓకే, తప్పకుండా. ఓకే. సుశీల, వాడేంటి నిన్ను సిస్టర్ అంటున్నాడు? ఏమిటి నాటకం? నాకేం అర్థం కావట్లేదు. చూడండి, మీ పేరు సోమసుందరం, మీకు విజయవాడలో చెప్పుల దుకాణం ఉండే. ఓకే. 2 రోజుల కింద డాబా నుంచి కింద పడిపోయారు. డాబా నుంచి? అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. ఓహో, గుర్తొచ్చిందా? ఏం గుర్తు రావట్లేదే. డాక్టర్ ఏడి వస్తాడు, ఇంతవరకు రాలేదు. హలో సిస్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వీడు డాక్టర్ ఏంటి? మా ఆఫీస్లో ప్యూన్ ఆంజనేయులు. ఒరే ఆంజనేయులు, ఏమైందిరా నీకు? మెంటల్ ఏమైనా ఎక్కిందా? డాక్టర్ విషయం ఏంటి? ఆంజనేయులు? హూ ఈజ్ ఆంజనేయులు? తెలియదు డాక్టర్. ఈయనంట, ఈయన నన్ను చూసి నా భార్యలా ఉన్నావు అంటున్నాడు. నా భార్య పేరు సుశీల అంటున్నాడు. అవునా సిస్టర్? అవును. ఇది ఇల్లా అని హాస్పిటల్ అని అడుగుతున్నాడు. పైగా ప్రతి ఒక్కళ్ళనే రకరకాల పేర్లతో పిలుస్తున్నాడు. ఈ ఆఫీస్కు నేనే బాసును అంటూ కేకలేస్తున్నాడు డాక్టర్. మరి పేషెంట్ తాలూకు మనుషులు ఎవరు రాలేదా? లేదు డాక్టర్, వాళ్ళ ఆవిడ కంట విడాకులు ఇస్తా అన్నాడంట. ఆమె అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. వెంటనే మెసేజ్ పంపించాను. ఒరే ఆంజనేయులు, చాలా బాగా యాక్ట్ చేసావు, కానీ ఇంతకీ నాటకం ఎందుకు ఆడుతున్నావు చెప్తావా? లేకపోతే నీ పీక కొరకమంటావా? అయ్యా ఆపవేదవా? పీక కొరికిద్దరు కానీ మీరు కూర్చోండి. కూర్చోండి. ఈయనకి సిస్టర్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. మొత్తానికి ఆయన జ్ఞాపక శక్తి మర్చిపోయాడు ఆయన. కాబట్టి పేషెంట్ ఏమన్నా సరే మీరు ఒప్పేసుకోండి, అర్థమైందా? ఓకే డాక్టర్. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, కేసు చాలా డేంజరస్గా ఉంది. నేను ట్రీట్మెంట్ చేసి రాయాలంటే కనుక ఆయన మాట్లాడే ప్రతి మాటని రికార్డ్ చేసి నాకు వినిపించండి, అర్థమైందా? ఓకే డాక్టర్. ఒకవేళ బ్యాటరీకి డబ్బుల గురించి ఏమైనా సంశయిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. బ్యాటరీ అయిపోయింది డాక్టర్, తెప్పియాలి డబ్బులు. మీరు బ్యాటరీల గురించి వాటి గురించి ఏం ఆలోచించకండి, అర్థమైందా? ఎన్ని డబ్బులకు వచ్చాయినా పర్లేదు, పేషెంట్ని ఏదో విధంగా ట్రీట్ చేయాలి, ఓకేనా? ఓకే డాక్టర్. ఇదిగో ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఆ బ్యాటరీస్ కొనండి. డాక్టర్ సోమసుందరం అని షూమాట్ ఓనర్ డాక్టర్. ఎక్కడ? ఇదిగో ఇక్కడ. బావా, ఏమైంది బావా? అయ్యో, ఈ వార్త వినగానే పరిగెత్తుకుంటూ వచ్చేసాను బావా. ఎలా ఉన్నావు బావా? శ్రీదేవి, ఏమిటి పరిగెత్తుకుంటూ వచ్చావా? ఏ బస్సులు ఉన్నాయిగా, ఫ్రీ బస్సులు, పైగా ఆధార్ కార్డు ఉంటే ఫ్రీ, ఎక్కడి నుంచైనా ఎక్కడికి వెళ్ళవచ్చు. పరిగెత్తుకుంటూ వచ్చిందంట, పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటి? ఆధార్ కార్డు మర్చిపోయాను బావా. నువ్వు శ్రీదేవి నా ఆఫీస్లో పనిచేసే క్లర్క్వి, ఎక్కువ వేషాలు వేసావనుకో నరికేస్తా, జాగ్రత్త. మేము శ్రీదేవి అంటున్నాడు డాక్టర్. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు డాక్టర్, ఎంత ఇచ్చేస్తా. బాబు వెంకట్ డబ్బులు ఇచ్చేసే డాక్టర్ గారికి. కంగారు పడకండి. చెప్పండి. కూర్చోండి. అయ్యా ఏంటి నన్ను వీడు ఊరికే కూర్చోమంటాడు ఆంజనేయులు గారు? మీకు ఇంకా చాలా ట్రీట్మెంట్ చేయవలసి ఉంది. చూడండి, మీరేమి పేషెంట్ గురించి ఎటువంటి ఇబ్బంది పడకండి, అర్థమైందా? ఆయన్ని కంగారు పెట్టకండి,
అర్థమైందా? ఇప్పుడే ఏదో కొలుక్కు వస్తున్నాడు, కాస్త ఉందని చెప్పేసి మళ్ళీ మీరు మొదలెట్టారనుకోండి, మళ్ళీ మొదలుకు వస్తాడు. అర్థమైందా? కాబట్టి ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఆయన డిస్టర్బ్ చేయకండి. ఈయన ఏమంటున్నాడు? వీడు రాజారావు కదా, ఏమంటున్నాడు చెప్పురా రాజారావు. ఏమిటి నువ్వు అరవిందాన్వా? ఎంత డబ్బైనా ఏం డబ్బు ఖర్చు పెడతారండి మీరు? ఆయన మామూలు స్థితికి తీసుకురండి. గుడ్ ఏం కాదు, ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మొదలుకు వచ్చింది. అంచేతనే ఎవరిని కూడా అవుటర్స్ లోపల రావద్దని చెప్పాను. సిస్టర్ ఏం చేస్తున్నావు? డాక్టర్ స్టడీ చేస్తున్నాను డాక్టర్. ఓకే, మీరు చెప్పినట్టుగానే. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. బావా కంగారు పడకండి బావా. డాక్టర్ ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ఓకే, మా బావని మంచి మనిషిని చేయండి. మీకేం పర్వాలేదు, ట్రీట్మెంట్ నేను బాగానే చేస్తాను. మీరు మాత్రం డబ్బులు డబ్బులు ఎంతైనా వెంకట్ డాక్టర్ గారు డబ్బులు ఇచ్చేసాయి. డాక్టర్ మా మామయ్యను మామూలు మనిషిని చేయండి. చేస్తా. ఎంత డబ్బు ఖర్చు అయినా ఒరేయ్ రాజారావు, నేను మీ మావయ్యనా? నువ్వు రాజారావు కదరా, ఏమిటి వేషాలు? నాకు అర్థం కావట్లేదు. ఈ చిత్తి కాగితాలా కనపడుతున్నాయా? రే ఇది చిత్తి కాగితాలు కాకపోతే ఏం కాగితాలు రా? ఎక్కడో జెరాక్స్ చేసి తీసుకొచ్చావు కానీ చిత్తు కాగితాలు రా. నాకేనా మెంటల్ కింద అనుకున్నావు నువ్వు? అర్థమైందా? కేసు బాగా స్టడీ వస్తుంది. మీకోసమే కదా బావా ఈ స్టడీ అంతా, మిమ్మల్ని మంచి మనిషిని చేయాలనే కదా బావా. శ్రీదేవి నువ్వు ఆర్దనం అయిపోయావు, లేకపోతే నీ పీక కొరికేవాడి. జాగ్రత్త. అందరు కలిసి నాటకాలు ఆడతారా? ఓకే 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 ఓకే, నేను ఆంజనేయులు కదా. ఎస్ ఎస్. నేను మీ ప్యూన్ని. ఎస్. ఆవిడ శ్రీదేవి కదా. ఎస్. హెడ్ క్లర్క్. దాంట్లో ఏం డౌట్ రా? అర్థమవుతుంది. ఈ స్టాఫ్ నర్సు మీ వైఫ్ కదా. ఓకే, ఈ క్లర్క్ రాజారావు గారు మీ క్లర్క్. ఓకే ఓకే, నాకు అర్థమైంది. కూర్చోండి, ఇప్పుడే నేను ట్రీట్ చేస్తాను. ఓకే సిస్టర్. వీడో పెద్ద డాక్టరు, నన్ను అందరు కలిసి ఏం చేస్తున్నారు? నాకు మెంటల్ ఎక్కిస్తున్నారా? నేను మెంటల్ అయిపోయానా? నో, ఐఎమ్ స్టడీ. మిస్టర్ సోమసుందరం గారు. ఎస్ చెప్పుకో. ఇదేంటిది? పిచ్చి విధవా, అది కూడా తెలియదారా నీకు? అది నీళ్ళ చెంబురా. ఈయనకి మెడికల్ కిట్ నీళ్ళ చెంబులా కనపడుతుందట. ఈడు మెడికల్ కిట్ నీళ్ళ చెంబులా కనపడుతుందా? సరే సరే, ఓకే 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 ఓకే. ఏంటి మెడికల్ కిట్టా? మరి నాకు నీళ్ళ చెంబులా కనిపిస్తుంది. ఏంటిది? నేను చెప్పను, చెప్పనంటే చెప్పను అంతే. రాజారావు గారు అన్నట్టు ఇదేంటో చెప్పండి. డాక్టర్ శత విధాల ప్రయత్నం చేస్తున్నాడు నార్మల్ మనిషిని చేయాలని. అబ్బో రే రాజారావు, ఇది తాడురా, వదులురా, వదులు. బావా బావా తొందరపడకు బావా, కూర్చోండి బావా. ఓకే 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 ఓకే. తాడుని తెచ్చి నాటకాలు ఆడుతున్నాడు వీడు ఆంజనేయులు. నా స్టెతస్కోపు మీకు తాడులా అనిపిస్తుంది అన్నమాట. ఓకే 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 సరే. ఇప్పుడు మీరేం కంగారు పడకుండా ఉంటే నేను పేషెంట్ని బ్రహ్మాండంగా టెస్ట్ చేసి అంటే క్యాండిడేట్ తాడులా కనిపిస్తుందా బావా? మరి ఏంటి స్టెతస్కోప్ వాడు చెప్పినట్టు? మీకు అందరికి మెంటల్ ఎక్కినట్టుంది. శ్రీదేవి మీరేం కంగారు పడకండి, నేను ట్రీట్ చేస్తాను కదా. అసలైన విషయం ఇప్పుడు బయటపడుతుంది చూడండి. వీడు పెద్ద ఆస్కార్ అవార్డు గ్రహీతలా ఉన్నాడు. మిస్టర్ సోమసుందరం చెప్పుకో. ఇది ఏమంటారు? ఇదా టెలిఫోన్ డైరెక్టరీరా? నా ఎంబీబీఎస్ ఎండి నేను ఎక్కడ తీసుకెళ్ళి పెట్టుకోను నాయనా. ఐఎమ్ ఫెయిల్డ్. అది మనీ పర్స్. ఆ మాత్రం తెలీదా నీకు? ఏంటిది మనీ పర్స్ రాది. కంగ్రాట్స్ డాక్టర్. పేషెంట్ కి ఆహారం. కంగారు పడకండి, మీరు ఆగండి. యూ సిట్ డౌన్, ఐ విల్ టెల్ ప్లీజ్. చూడమ్మా, నువ్వేమి కంగారు పడుకో. ఇప్పుడే పేషెంట్ ఒక లైన్కి వస్తున్నాడు, అర్థమవుతుందా? నెమ్మదిగా లైన్కి తీసుకొచ్చి ఆయనకి ఏం పెట్టాలో ఏం చేయాలో
నేను చెప్తాను. ఓకే డాక్టర్. కంగారు పడకండి, మీరు మాత్రం ఓకే డాక్టర్. పేషెంట్కి ఆపరేషన్ చేయాలి, డబ్బులు రెడీ పెట్టుకొని ఉంచుకోండి. ఓకే డాక్టర్. రేయ్ డబ్బు ఖర్చు అయినా పర్లేదు డాక్టర్. నో ప్రాబ్లం. ఒరే ఆంజనేయులు, శ్రీదేవి, రాజారావు, నీ అమ్మ కడుపుల మాడ ఎందుకురా వీళ్ళందరూ కలిసి నాటకాలు ఆడతారు? రే నేను ఎవరినేమనుకున్నారా? నేను పార్వతీశాన్ని, పంచాగ్నుల పార్వతీశాన్ని. ఓహో, ఎవడ్రా నా పేరు వాడుకుంటుంది? యా. పంచాంగుల పార్వతీశ నేనురా. అవును. నేను. నువ్వేంట్రా? శ్రీదేవి, ఏ ఒళ్ళు ఎలా ఉంది? నువ్వు పంచాగ్నుల పార్వతీశానివా? అవునరా డాక్టర్, ఆ. మీరే చెప్పండి. ఏ నెల రోజుల నుంచి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ఆ. ఈ పంచాంగుల పార్వతీశ నేనా కాదా? అక్షరాల పంచాగ్న పార్వతీ మీరే. ఆ, అవును. అంతే. నెల రోజుల క్రితం బాగా ఈజీ మనకి లంచాలకి అలవాటు పడిపోయి పెద్ద పెద్ద రోగాలు తెచ్చుకొని నా హాస్పిటల్కి వచ్చినప్పుడు నా పేరు అక్షర రాగేశ్వరరావు అని, రాధ అన్నపూర్ణ స్టూడియో అని ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నేనే కదా దగ్గరుండి ట్రీట్మెంట్ చేసి మిమ్మల్ని మామూలుగా పార్వతీశంగా తయారు చేసింది. అది సంగతి. నో, ఆ పార్వతీశాన్ని నేను. ఈజీ మనీకి అలవాటు పడిపోయి లంచగుండిగా మారి డబ్బు 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 అంటూ డబ్బు వెనుకల పడ్డ పార్వతీశాన్ని నేను. ఈమె కాదు, నేను. నేను ఆ లంచగుండి పార్వతీశాన్ని నేను. సిస్టర్ ఏంటి ఆయనకి ఏమన్నా 2 బ్రెడ్ ముక్కలు మేకపాలు ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? ఆహారం ట్రై చేస్తున్నారా? ఓకే, ఇదిగోండి ఈ 2 బ్రెడ్ బుక్కలు తినండి, మేకపాలు తీసుకొని వస్తా. కంగారు పడకండి, వెళ్ళండి. ఏంటి వెళ్ళండి. ఇది బ్రెడ్ ముక్కలా? సే సుశీల, నువ్వు నన్ను బాగా కాల్చుకు తింటున్నావు. నిన్ను ఏం చేస్తానో నాకు తెలియదు, చెప్పను, చేసి చూపిస్తా. డాక్టర్ గారు, ఆ, పేషెంట్ కి బ్రెడ్ ముక్కలు కనిపించట్లేదు. కనపడవు, ఎలా కనపడతాయి? అందులో బ్రెడ్ ముక్కలు ఉన్నాయిగా. సిస్టర్, లేవా? నాకు కూడా ఫస్ట్ లో బ్రెడ్ ముక్కలు కనిపించాయి కాదు. ఆహా, నేను కూడా ఫస్ట్ లో అలిగేవాడిని, ఆ, కానీ తర్వాత అర్థమైంది అదే రోగ లక్షణం అని. ఏదో ఒక బ్రెడ్ ముక్క చూద్దాం. బ్రెడ్ తీసుకోండి, ఒక బ్రెడ్ ముక్క. నేను తింటాను డాక్టర్. డాక్టర్ మీరు ఒకటి ప్లీజ్ నా కోసం. సూపర్గా ఉంది బ్రెడ్ ముక్క. ఒరే చాలా టేస్టీగా ఉంది. వావ్, వెరీ వెరీ టేస్టీ. ఎంత టేస్టీగా ఉందండి బ్రెడ్. ఆ, డాక్టర్ గారు, ఆ? మీ రుణాన్ని నేను ఈ జన్మలో తీర్చుకోలేనండి. నెవర్. ఈజీ మనీ కోసం ఎప్పుడు చూసినా డబ్బు 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 అని డబ్బు పిచ్చబెట్టి ఇంట్లో వాళ్ళని కూడా లెక్క చేయకుండా ఆఖరికి పెళ్ళాం ప్రేమను కూడా వ్యాపారం కింద లెక్కేసి భార్య ప్రేమను కూడా వదిలేసేదాన్ని. ఎంతసేపు పిచ్చిగా డబ్బు డబ్బు అని ఎత్తుకున్నా. అలాంటి నన్ను నీ హాస్పిటల్లో జాయిన్ చేసుకొని నన్ను ఒక మనిషిని చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మిమ్మల్ని రుణం అంటే Never mind. No అంటే problem. No problem. ఇంట్లో భార్య భోజనం చేయమన్నా కూడా కొంత రేటు పెట్టింది ఆ పార్వతీశం మీరేనా? ఎస్, ఆ పార్వతీశాన్ని నేనేనండి, నన్ను క్షమించండి. నో నో, ఆ? ఆ పార్వతీశాన్ని నేను. అబ్బో, భార్య అన్నం తినండి అంటే 20 రూపాయలు అడిగిన వాడిని నేను. టిఫిన్ చేయండి అంటే 5 రూపాయలు అడిగిన వాడిని నేను. కాఫీ, చివరికి కాఫీ తాగండి అంటే 3 రూపాయలు ఇస్తామని అడిగింది నేను. నువ్వు కాదు, ఈమె కాదు, నేను. నేను ఆ పార్వతీశాన్ని నేను. పెళ్ళైన 25 ఏళ్లకు వరకట్నం కావాలని అడిగిన పార్వతీశం మీరే కదా? ఎస్, నేనే ఆ పార్వతీశాన్ని నేనే. ఏమిటి? నో నో దీనికి నో అంటే ఈ మొగుడుతో భరించలేనని చెప్పేసి దేంట్లో కాపురం చేసే బదులు దేంట్లో ఆయన దూకి చస్తానని వెళ్ళిపోయిన సుశీల భర్త మీరా? అవును సిస్టర్, నేనే. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి, నన్ను క్షమించండి. నో నో, ఆ పార్వతీశాన్ని నేను. నా సుశీల ఎక్కడ పోలేదు, నా సుశీల ఎక్కడికి పోలేదు. ఇక్కడే ఉంది నా సుశీల. సుశీల నన్ను క్షమించి సుశీల. డాక్టర్, పేషెంట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. డబ్బు వ్యామోహంలో పడి పేషెంట్ పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదమ్మా. చేసిన పాపాలు ఊరికైనా పోతాయా? ఇప్పుడు లైన్లోకి వస్తున్నాడు, మీరేం కంగారు పడకండి, ఆయనే చెప్తాడు. ఎస్ ఎస్, డబ్బు వ్యామోహంలో పడి
ఆ నలుగురు ఆఫీస్లో నలుగురు నాకు డబ్బు చూపించి డబ్బు ఎరగా వేసి ఈజీ మనీకి అలవాటు చేశారు. అలా అలవాటైన వాడిని రోజు 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 ఒక పెద్ద లంచగుండిగా తయారని. ఒకరోజు ఎలా అయిపోయిందంటే ఈరోజు లంచం 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 తీసుకోకపోతే నేను చచ్చిపోయేలా ఉన్నాను. నో నో నో, ఈ లంచానికి ఒక అడ్డుకట్ట వేయాలి. ఎస్, ఈ రోజు నుంచి ఈజీ మనీకి దూరంగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. చూడండి, మీ అందరినీ నేను చాలా హింస పెట్టాను, నన్ను క్షమించండి. అయిందేదో జరిగిపోయింది. మొదలుపెట్టిన నాటకం ఇక చివరికి తీసుకురావాలి కదా. నిజమే పార్వతీశం గారు, మమ్మల్ని అందరినీ క్షమించండి. మేము ఒక నాటకం ఆడాం. నేను రంగారావునేనండి. సార్ మేమంతా మీ స్టాఫ్ మీ సబార్డినేట్స్ సార్. మేడం ద్వారా మీ పరిస్థితి తెలుసుకొని ఈ మిమ్మల్ని మామూలు మనుషులను చేయాలని ఈ నాటకం ఆడాము. మమ్మల్ని క్షమించండి సార్. సార్ నన్ను క్షమించారు సార్. నేను మీ ఆంజనేయులే సార్. చాలా ఓవరాక్షన్ చేసేవరా నువ్వు. నన్ను నేను ఏదో కోమాలో ఉంటే ఆ కోమాలో ఉండనిస్తావు నన్ను. నీ సంగతి తర్వాత చూస్తాలే. అలాగే సార్ క్షమించండి. నా పేరు శ్రీదేవి, హెడ్ క్లర్క్ని. మేడం ద్వారా మీ పరిస్థితిని తెలుసుకొని మిమ్మల్ని మార్చడానికి చిన్న నాటకం ఆడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము. నిజంగా సారీ సార్. చూడండి, అవునండి, ఇదంతా నా వల్ల జరిగింది. వాళ్ళని ఏమనకండి. మిమ్మల్ని బాగా పెట్టినందుకు మీకు ఏమైనా కావాలో చెప్పండి, నా నగలైనా ఇస్తానండి అమ్మేసి. ఏమిటి సుశీల, నగలు అమ్మి నాకు ఇస్తావా? ఏ ఆడది చేయలేని చేయకూడని పని నువ్వు చేస్తావా? నో, నేను ఈ రోజు నుంచి నాకు లంచం వద్దు, డబ్బు వద్దు, దస్కం వద్దు, ఏది వద్దు. అసలు మనం అందరం ఇలా తయారవడానికి కారణం ఎవరు? ఆ పైనున్న మినిస్టర్లు, ఆ పైనున్న స్కీములు చేసే ఆ స్వాములు, ఆ దారి దోపిడీ చేసే వాళ్ళని చూస్తే మనలాంటి సామాన్యులు ఇలా మంచిగా ఉండలేము. మనం కూడా ఈజీ మనీకి అలవాటు పోయి అలా పడిపోతాం. కాబట్టి మనం బ్లేమ్ చేయాల్సింది మనని కాదు, వాళ్ళని. అయినా కూడా మనలో మనకు ఒక నిజాయితీ ఉండాలి, మనం నిజాయితీగానే ఉండాలి. కమాన్, అందరూ కలిసి ప్రమాణం చేస్తాం. సార్, పెరుగుతున్న అవసరాలకి తగ్గట్టుగా మా ఆదాయం పెరగకపోవడంతోనే మేము ఇలాంటి అనవసర ధనార్జనకు అలవాటు పడ్డాం సార్. ఇక నుంచి మేము అలాంటి పనులు ఏం చేయం సార్. క్షమించండి సార్. ఈజీ మనీకి దూరంగా ఉంటాం. ఈజీ మనీకి దూరంగా ఉంటాం. ఈజీ మనీకి దూరంగా, అక్రమంగా ₹1 కూడా మేము తీసుకోము. అందరూ ప్రమాణం చేయండి. చేస్తాం సార్. హే భగవాన్, హే భగవాన్, కాపాడు నా దేశాన్ని, కాపాడు నా దేశాన్ని, స్కీముల నుంచి, స్కాముల నుంచి, స్వాముల నుంచి, కుళ్ళు రాజకీయాల నుంచి, దేశ సంపద దోచుకుంటున్న రాబందుల నుంచి, కాపాడు నా దేశాన్ని, కష్టాన్ని, కష్టార్జితానికి గౌరవాన్ని, గుర్తింపునిచ్చి మంచితనాన్ని, మానవత్వాన్ని కాపాడు. హే భగవాన్, కాపాడు. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ. ఈ ఈజీ మనీ యొక్క సారాంశం ఏంటంటే, దేశంలో లంచగొండితనం, ఆఫీసుల్లో లంచగొండితనం, రాజకీయాల్లో లంచగొండితనం ఇవన్నీ చేయడం వల్ల దేశ అభివృద్ధి ఆగిపోతుంది. అదేవిధంగా ఆఫీసులో పని కుంటుపడుతుంది. స్పీడ్గా చేయాలని పక్క వాళ్ళు ఒత్తిడి పెడితే ఆ ఒత్తిడికి ఉద్యోగస్తులందరూ లంచాలకు తీసుకొని ఆఖరికి ఈ మన సోమసుందరంగా ఉండేటువంటి పార్వతీశంగా ఉండేటువంటి సోమసుందరం ఏ విధంగా పిచ్చివాడైపోయి తన ఆఫీసులోని ఇంట్లోనూ ప్రవర్తించారో మీరు చూశారు కదా. ఇక నుంచి మనందరం మారుదాం. బాగా చెప్పాయి ఆంజనేయులు. ఇందాక ఆస్కార్ అవార్డు ఇవ్వాలనుకున్నాను, దానిపైన ఇంకో అవార్డు ఉంటే అది ఇస్తాను. కానీ ఈ డ్రామాలో అందరూ బాగా చేశారు, నిజంగా సూపర్గా చేశారు. ఇది ఒక చాలా ట్విస్టులు ఉన్న డ్రామాలో అంత ఈజీ కాదు. పట్టుకోండి అందరూ ఒకసారి, ఆర్టిస్టులు అందరూ పైకి రండి. ఇందులో వైఫ్ క్యారెక్టర్లో వేదవతి గారు బాగా చేశారు. శ్రీదేవి అయితే అదరగొట్టేసింది. శ్రీదేవి మై వైఫ్. ఇందులో షీఈ్ క్లర్క్ పోస్ట్లో చేసింది. రంగారావు ఇస్ ది అవర్, నీ పేర్లన్నీ మర్చిపోయానయా. ఈజీ మనీకి అలవాటు చేసి నాకు పేర్లు మర్చిపోయేటట్టున్నాను. జగన్మోహన్ రావు, ఈయన యాదగిరి గారు బాగా చేశారు. రాజారావు గారు పని చేయడు, బిల్స్ చూస్తూ ఉంటాడు అంతే ఈయన. అలాగే ఆంజనేయులు, ద గ్రేట్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఆంజనేయులు,
ఆయన పేరు ఎప్పుడైతే డ్రామా స్టార్ట్ చేసామో అప్పటి నుంచి నేను పేరు మర్చిపోయాను. ఎందుకంటే వీళ్ళు నిజంగా పిచ్చోని చేశారు నన్ను. కానీ కొంచెం ఎందుకో మంచి రోజులు ఉన్నాయి కాబట్టి పిచ్చోని పూర్తిగా అవ్వలేదు. అలా అలా ఊగిసలాడాను అనమాట. పెండులం లెక్క కొంచెం పిచ్చోడు, కొంచెం మంచోడు, కొంచెం పిచ్చోడు అలా అయిపోయాను. కాబట్టి ఈయన నాగేశ్వరరావు, అక్కినేని నాగేశ్వరరావు ఈయనేనండి. మంచి కళాకారుడు. మా ట్రూప్లో ఇదే ఫస్ట్ టైం ఈయన వచ్చారు. లాస్ట్ టైము రావాల్సింది త్రుటిలో తప్పిన ప్రయాణం అన్నట్టు త్రుటిలో ఆయన వెళ్ళిపోయారు ప్రయాణంలో. కాబట్టి ఈసారి వచ్చారు. ఇలాగే రెగ్యులర్గా వస్తున్నాను సార్. ఇంకా బాగా డ్రామాలు చేస్తాం. ట్రైనైట్ వ్యూవర్స్ అందరికీ సంతోషంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మంచి డ్రామాని మీరు చూశారు. ఈ డ్రామాని రేపటి నుంచి నా కిట్టా గణేష్ ఛానల్లో కూడా చూడొచ్చు. ఇక్కడ మిస్ అయిన వాళ్ళు కిట్టా గణేష్ ఛానల్లో చూడండి, యూట్యూబ్ ఛానల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జగన్మోహన్ రావు గారు ఇందాక బాగా యాక్టింగ్ చేశారు. ఇప్పుడు 2 ముక్కలు చెప్తారంట, చెప్పండి. నిజానికి మేము పాటలతో పరిచయం అయ్యాము. అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు నాటకాలు వేశాను, కానీ మరలా ఇప్పుడు మాలో ఉన్న ఉత్సాహాన్ని, ఆ యొక్క ఇంట్రెస్ట్ని మొత్తం కూడా మళ్ళీ గణేష్ గారు మమ్మే వెలికి తీశారు. నిజానికి కొత్తగా స్టేజ్కి పరిచయం వాళ్ళు మొదట్లో కొంచెం తడబడ్డా మెల్లమెల్లగా అందరూ కూడా తన వంతు కర్తవ్యాన్ని, తన వంతు పాత్రని బాగా ఇక్కడ గుర్తు తెచ్చుకొని ఆ పాత్రలో లీనమవడానికి చాలా వంతు కృషి చేశారు. సో ఇలాగే ఇంకా ముందు కూడా మా యొక్క నాటకాలని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జగన్మోహన్. హలో అండి. అసలు ఇంత మంచి నాటకము, డ్రామాలు, పాటలు అన్నీ దగ్గరుండి శ్రీదేవి గారు, గణేష్ గారు మమ్మల్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. పాటలు అంటే ఈజీ, ఇప్పుడు పాటలు ఈజీ అనిపిస్తుంది. చాలా కష్టపడి పాపం మా శ్రీదేవి గారు అయితే మాకు రిహార్సల్స్కు భోజనాలతో సహా కూర్చోబెట్టి సారు దగ్గరుండి బాగా ప్రాక్టీస్ చేయిస్తుంటారు. అది ఈసారి డ్రామా నాకు కొంచెం భయం వేసిందండి, నేను చేస్తున్నా లేదా అని. కానీ మా వారండి పక్క నుండి మరీ ఏం పర్వాలేదు, భయపడకుండా చెయ్యి అని చెప్పేసి ధైర్యంగా చెప్పి, మన తండ్రి ఒక పిల్లకి గనక అక్షరాలు ఎట్లా దిద్దిస్తారో ఆ విధంగా దగ్గరుండి నేర్పించారండి. నిజంగా నేను చాలా సంతోషం. అంతేకాదండి, మేము ఇంత కష్టపడి వేసినందుకు కిట్ట బిహైండ్ ఎవ్రీ సక్సెస్ ఏ ఉమెన్ విల్ బీ దేర్ అని నేను చిన్నప్పటి నుంచి విని చెవులకి వెళ్ళి రక్తం కూడా వచ్చిందమ్మా. నువ్వు మొదటిసారి నీ సక్సెస్ వెనుక మీ ఆయన ఉన్నాడు అన్నాడు. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మనకు అరుదుగా దొరుకుతుంటాయి ఇలాంటి ఆణిముత్యాలు. ఆవిడ వాళ్ళ ఆయన వెనక నిలబడి అన్నీ చేయించాడని ఒప్పుకుంది. కాబట్టి థ్యాంక్ యూ. కంటిన్యూ. ఓకే అండి. అందుకే చెప్తున్నా, మేము ఇంత కష్టపడి చేసినందుకు మీరు తప్పకుండా అందరూ యూట్యూబ్లో చూసి సార్ చెప్పినట్టు కిట్టా గణేష్ అని మాకందరు లైకులు, కామెంట్లు వస్తేనే మా కష్టానికి ఫలితం తెలుస్తుంది. కాబట్టి ప్లీజ్ ఓకే. ఇదంతా నాదేం లేదండి. ఆమెకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని నేను ఎంకరేజ్ చేశాను. ఎవరికైతే మనిషికి చేయాలని ఉత్సాహం ఉంటుందో వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, అది నేను చేసింది. మనకు గణేష్ గారు, మన శ్రీదేవి గారు మొదటి నుంచి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటూ అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి నేను కూడా మా ఆవిడను ఈ నాటకాలకు గురించి ఎంకరేజ్ చేశాను. అంతేనండి. థ్యాంక్ యూ ఆల్. అంటే ఇప్పుడు ఒక సీరియల్ తీస్తారు కదా, టీవీలో సీరియల్స్ తీసేటప్పుడు ఏం చేస్తారంటే చాలా వరకు చూస్తాం, కింద మనం క్యారెక్టర్ వెళ్తూ ఉంటుంది, ఓన్లీ లిప్ మూమెంట్ ఇస్తుంది, పక్క నుంచి చెప్తూ ఉంటారు. అది ఈజీ అనిపించింది. కానీ ఇప్పుడు ఓ పక్క మనమే టెన్షన్స్ అన్నీ మనమే నేర్చుకోవాలి. ఈ డ్రామాలో ఏం డైలాగ్ మర్చిపోతామో, ఆల్రెడీ మర్చిపోతాం, అది మాకే తెలుస్తుంది, మీకు తెలియదు. కానీ కొన్ని డైలాగ్స్ మర్చిపోతాం అంటే ఎంత కష్టమో అనిపిస్తుంది. సినిమా చూస్తాం, కోట్లు ఖర్చు పెడతారు, సింపుల్గా బయటకు వచ్చి ఎలా ఉంది సినిమా, ఏం బాగుంది అంటాం. కానీ పాపం వాళ్ళ కష్టం ఎంత ఉంది, చిన్న డ్రామా తీస్తేనే మాకు అర్థమైంది. సో మనము ఎప్పుడైనా సినిమా కానీ, డ్రామా కానీ, నాటకాలు కానీ, ఎవరైనా సీరియల్స్ కానీ ఎంత చేసినా కూడా మనం బాధ్యత ప్రకారం బాగుంది అని చిన్న ఒకటి ఇస్తే చాలండి. మనం వాళ్ళకి ఏమీ అవసరం లేదు, మనం తిరిగి డబ్బులు అవసరం లేదు, వాళ్ళకి ఏం చేయలే. ఒకే చాలా బాగా తీశారండి, చాలా బాగుందండి, సూపర్ ఉందని చెప్తే చాలు, అవి వాళ్ళు 100 రెట్లు ఇంకా చేయటానికి ట్రై చేస్తారు. సో ప్లీజ్ మమ్మల్ని కూడా మెచ్చుకోండి, బాగుంది అని. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు శ్యామ్లా. ఈ ఈజీ మనీ అనే నాటికని వీళ్ళు మీకు ఇక్కడ ప్రదర్శించారు, దాంట్లో ఉన్న థీమ్ కూడా చెప్పారు. అసలు ఈ ఈజీ మనీని వీళ్ళు ఇన్ని డైలాగ్స్ గుర్తుపెట్టుకున్నారంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను అక్కడ బుక్ చూస్తున్నాను, ఒక్కడు కూడా మిస్ కాకుండా ఎవ్రీబడి వాళ్ళ డైలాగ్స్ని గుర్తుపెట్టుకొని చాలా చక్కగా ప్రదర్శించారు. అసలు ఆ నాటిక చేయడం అనేది చాలా కష్టం అని నాకు తెలిసింది. ఇప్పటివరకు నేను ఒక 4 నాటికల్లోని ప్రదర్శన చేయడం జరిగింది.
ఈ ఈజీ మనీని నేర్చుకోవడానికి వీళ్ళందరూ ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళే. ఈవినింగ్ 6 to 9, లేకపోతే సండేస్, సాటర్డేస్, లేదా ఫోన్లో వీడియో కాల్స్లో వీళ్ళందరూ కూడా ఒక విధంగా అందరూ డైలాగ్స్ నేర్చుకోవడానికి చాలా చాలా ప్రయత్నం చేశారు. చాలా చక్కగా ప్రదర్శించారు. అందుకే మీరందరూ కూడా కిట్టా గణేష్ అనే దాంట్లో లైక్లు కొట్టండి, మంచి కామెంట్స్ ఇవ్వండి. నెక్స్ట్ టైం తప్పకుండా ఇలాంటి నాటికలు ప్రదర్శిస్తాము. ఇవి థీమ్ ఉన్న నాటికలు. థీమ్ తెలుసుకున్నారు కదా, సో థీమ్ని ఎంకరేజ్ చేసి వీళ్ళందరికీ కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ. శ్యామల గారు, మీరు మర్చిపోయారా? నెక్స్ట్ టైం కాదండి, ఇంకా కొద్ది క్షణాల్లో మీరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా రాబోతున్నారు ఇదే స్టేజ్లో. అది సీక్రెట్, వస్తుంది త్వరలో. అందరూ అందరినీ ఆదరించినటువంటి శ్రీదేవి గారికి, గణేష్ గారికి చాలా చాలా సంతోషం. ఈ రచన శంకర మంచి పార్థసారథి శంకరం మంచి పార్థసారథి అని రచన. శంకర మంచి